మీ అందరికీ శుభోదయం. ఈరోజు మనము ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త అయినటువంటి రాధాకమల్ ముఖర్జీ గారి గురించి మాట్లాడుకుందాం. నా పేరు డాక్టర్ అబ్బాస్. ఈరోజు మనము చాలా విషయాలు మనం గత రెండు పాఠాల నుంచి మనము ఏం తెలుసుకుంటున్నాము అంటే వెస్ట్రనే కాకుండా భారతదేశానికి ఒక ఆలోచన విధానం ఉందా, ఉంటే అది ఏ రకంగా ఉంది అనే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాము. అందులో భాగంగా మనము సంస్కృతంలో ఎట్లా స్కాలర్స్ ఉండేవాళ్ళు, ఆర్యభట్టుడు కానివ్వండి, లేకపోతే పాణిని కానివ్వండి, లేకపోతే రకరకాల వాళ్ళు భారతదేశ సామాజిక చింతన ఎలా ఉండేది అనేది మనం గత కొద్ది రోజుల నుంచిగా మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే భారతదేశం కనుక మనం చూస్తే ఇది చాలా ప్రాచీనమైన దేశము, చాలా సివిలైజేషన్ కలిగిన దేశం. ఇక్కడ ఏంటంటే మరి బ్రిటిషర్స్ రాకముందు, ముస్లింలు రాకముందు ఈ దేశానికి ఎట్లా ఉండేది ఆలోచన విధానము అంటే భారతీయ మానసిక తత్వం ఏంటి, దాంట్లో ద్వైతం ఏంటి, అద్వైతం ఏంటి, అది వేదాలు ఏంటి, ఉపనిషత్తులు ఏంటి, కులం ఎట్లా పుట్టింది, ఇట్లాంటి అంటే భారతీయ సమాజానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి అనేది కూడా మనం నేర్చుకోవడం జరిగింది. ఇక్కడ ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భారతదేశంలో ఈ బ్రిటిష్ రూలర్స్, ఆ తర్వాత సెన్సస్ చేసిన వాళ్ళు, ఆ తర్వాత మిగతా వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎట్లా భారతదేశంలోకి అసలు బ్రిటిష్ ఆంథ్రోపాలజిస్టులు, బ్రిటిష్ ఇంటాలజిస్టులు ఎట్లా భారతదేశంలోకి సోషియాలజీని, ఆంథ్రోపాలజీని తీసుకొచ్చారు అనే వాటి గురించి మనం చర్చించాము. అదేవిధంగా సంస్కృతంలో ఎట్లా ఉన్నాయి, మొదటి సోషియాలజిస్ట్ అయినటువంటి ఉమెన్ ఫెమినిస్ట్ సోషియాలజీ అయినటువంటి వీణా దాస్ ఏ రకంగా సంస్కృతం తెలుసు ఆమెకి, ఆమె ఏ రకంగా సోషియాలజీని డెవలప్ చేసింది అనే విషయాన్ని కూడా మనం గతంలో చర్చించాము. దానికి కొనసాగింపుగా అంటే ఈరోజు మనం దాంట్లో ఎట్లా రకరకాల స్కూల్స్ ఉన్నాయి కూడా అనేది కూడా మనము తెలుసుకున్నాం. ఎట్లా అంటే బాంబే స్కూల్ ఎట్లా ఉంది, ఆ తర్వాత లక్నో స్కూల్ ఎట్లా ఉంది. బాంబే స్కూల్ అనేది ఎట్లా లెఫ్ట్ అంటే సిటీ కాబట్టి అది ఏ రకంగా యాంకరింగ్ అయి ఉంది, అదేంటంటే ఈ యొక్క చారిత్రాత్మక భౌతికవాదానికి, తార్కిక భౌతికవాదానికి ఎట్లా బాంబే అనేది యాంకరింగ్ అయింది. ఆ తర్వాత దాన్ని లక్నో స్కూల్లో రాధాకమల్ ముఖర్జీ గారు ఇండియన్ వాల్యూస్, ఆ తర్వాత ఎకనామిక్స్, వీటి పట్ల ఆయన ఎట్లా చెప్పాడు, లక్నో స్కూల్లో ఆయన ఎట్లా ప్రొఫెసర్గా పనిచేశాడు అనేది, అంటే రెండు స్కూల్స్ భారతీయ సామాజిక స్కూల్స్ అని మనం చెప్పుకుంటే దాని మీద రకరకాల ప్రభావాలు అంటే బ్రిటిషర్స్ ప్రభావంతో పాటుగా ఇండియాలో ఎర్లీ సోషియాలజీ, ఆంథ్రోపాలజీ అనేది భారతదేశంలోని కింగ్స్, రాజులు వీళ్ళని అర్థం చేసుకోవడానికి సోషియాలజీ, ఆంథ్రోపాలజీ పుట్టింది. ఎందుకంటే ఒక అడ్మినిస్ట్రేషన్కు ఒక చోటికి పోయినప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు ఆ ప్రాంతాన్ని అర్థం చేసుకోవడానికి, వాటిని అడ్జస్ట్ చేసుకోవడానికి మనకు చాలా రీసెర్చ్ అనేది అవసరం ఉంటుంది. ఇప్పుడు మనం ఒక సినిమా తీయాలనుకున్నా, లేకుంటే ఒక పాట రాయాలన్నా కొంత రీసెర్చ్ చేసినట్టే దీంట్లో కూడా కొంత రీసెర్చ్ అనేది అంటే భారతదేశాన్ని అర్థం చేసుకోవాలంటే, ఇక్కడున్న ప్రజలను అర్థం చేసుకోవాలంటే రీసెర్చ్ అవసరం అనేది మనకు ఇక్కడ అవసరం. కాబట్టి బ్రిటిషర్స్ ఏం చేశారు అంటే వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలించాలంటే ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి, సాంప్రదాయం తెలుసుకోవడంలో భాగంగా భారతదేశంలో ఈ యొక్క సోషియాలజీ, ఆంథ్రోపాలజీని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. వాళ్ళు ఈ రకంగా వాళ్ళు భారతదేశంలో పెట్టినప్పుడు భారతదేశం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే భారతదేశంలో ఈ యొక్క బ్రాహ్మణ ఏదైతే తరగతి ఉందో అంటే ఆ బెంగాల్లో ఉన్నటువంటి బ్రాహ్మణ తరగతి వాళ్ళు, ఎందుకంటే భారతదేశ క్యాపిటల్ అనేది ఢిల్లీకి ముందు బెంగాల్ ఉండేది. ఈ బెంగాల్లో ఉన్నటువంటి బ్రాహ్మణ క్లాసులు రవీంద్రనాథ్ ఠాగూర్ కానివ్వండి, ముఖర్జీలు, చటర్జీలు వీళ్ళందరూ కూడా ఈ యొక్క బ్రిటిషర్స్ చేతి దగ్గర పనిచేశారు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. వీళ్ళు ఇంగ్లీష్ విద్యా విధానం తెలుసుకోవడం, ఇప్పుడు మీకు ఆర్య సమాజ్ కానివ్వండి, బ్రహ్మ సమాజ్ కానివ్వండి, రామకృష్ణ మిషన్ కానివ్వండి, రామకృష్ణ పరమహంస కానివ్వండి, ఈ బెంగాల్ అనేది ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ కల్చరల్ కల్డ్రామ్ ఆఫ్ ఇండియా అని చెప్పొచ్చు. అంటే సాంస్కృతిక పరమైనటువంటి మొత్తం అన్ని కూడా ఈ యొక్క బెంగాల్లో జరిగాయి, కలకత్తాలో జరిగాయి మనము అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ ఎందుకు ఇవన్నీ చెప్పవలసి వస్తుందంటే మనకు సోషియాలజీకి కానీ, ఆంథ్రోపాలజీకి కానీ మొట్టమొదటి ఇంటలెక్చువల్ క్లాస్ అనేది బెంగాల్ నుంచి వచ్చింది. మీరు ఫస్ట్ ఐఏఎస్ అయినా కానీ, ఐపీఎస్ అయినా కానీ, లేకపోతే ఇంకెవరైనా కానీ మనకు లిటరరీ పీపుల్ కానీ, ఇప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ 1930s 40s ఆ టైంలోనే ఆయన లిటరేచర్లో నోబెల్ ప్రైజ్ కొట్టారు. మీరు కనుక లిటరేచర్ తీసుకుంటే బెంగాలీలకి ఒక విపరీతమైనటువంటి సాహితీ ట్రెడిషన్ ఉంది. ఇప్పుడు మీరు మహాశ్వేతాన్ని తీసుకోండి, లేకపోతే రవీంద్రనాథ్ ఠాగూర్ని తీసుకోండి, మదర్ తెరీసాని తీసుకోండి, అమర్త్య సేన్ని తీసుకోండి, బెనర్జీ అని ఈ మధ్యలో నోబెల్ ప్రైజ్ వచ్చింది.
అతన్ని తీసుకోండి. మీరు ఇంకా ఈ రైటింగ్ లేకుంటే వందే మాత్రం రాసినటువంటి బంకించంద్ర చటర్జీ కానివ్వండి, ఇట్లా రకరకాలుగా బెంగాల్కి ఏంటంటే ఈ వెస్ట్ ఇన్ఫ్లుయెన్స్, కలకత్తాను బేస్గా చేసుకుని పరిపాలించిన బ్రిటిషర్స్ యొక్క ఇంగ్లీష్ విద్యా విధానము అది బాగా ప్రభావితం చేసింది. అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క బ్రాహ్మణ వర్గాలు అనేటివి ఈ యొక్క దీనివల్ల ఎక్కువగా లాభపడ్డాయని మనం చెప్పొచ్చు. అందులో నుంచి వచ్చిన ఒక వ్యక్తే మనకు ఈ యొక్క రాధాకమల్ ముఖర్జీ గారు. రాధాకమల్ ముఖర్జీ గారు బెంగాల్లోని బరంపురా అనే ఒక టౌన్ లాంటి దాంట్లో ఆయన పుట్టాడు. వాళ్ళ నాన్న లాయర్గా పనిచేసేవాడు. ఆయన చిన్నతనంలో మొత్తం వాళ్ళ ఇంట్లో పుస్తకాలు, ఆ తర్వాత రకరకాలైనటువంటి రాజకీయ నాయకులు రావడం, వాళ్ళ నాన్న వచ్చినటువంటి క్లయింట్స్ తోటి గంటలు రోజులు మాట్లాడడం అనేది ఆయన చిన్నతనం అంతా కూడా ఈ యొక్క రాధాకమల్ ముఖర్జీ గారిది ఇట్లాంటి వాతావరణంలో పెరిగింది అని చెప్పొచ్చు. అంటే ఆయన ఈ రకంగా ఒక సనాతన బ్రాహ్మణ కుటుంబంలో రాధాకమల్ ముఖర్జీ గారు పుట్టారు. ఆయన అక్కడ వాళ్ళ నాన్నగారు వాళ్ళ అన్నయ్య ఎక్కువగా పుస్తకాలు చదివేవాడు. రాధాకమల్ ముఖర్జీ వాళ్ళ అన్నయ్య ఎక్కువగా పుస్తకాలు చదివేవాడు. అతను ఆ పుస్తకాలను చదువుతుంటే ఈయనకు మాత్రం చిన్నోడు ఉన్నట్టున్నది ఇంట్లో. ఈయనను ఆ పుస్తకాలను ఎక్కువగా చదివించడానికి అవకాశం ఉండకపోయేది, కాకపోతే చదవడానికి ప్రయత్నం చేసేవాడు. ఇతను వాళ్ళ అన్నయ్య ద్వారా అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్గా ఉన్నటువంటి వ్యక్తి ఆయన రచనల ద్వారా, మాటల ద్వారా ఈ ఇద్దరి వల్ల కూడా ఈయన బాగా ప్రభావితం అయ్యాడు. హీజ్ ఎ మినిస్టర్ ఆఫ్ పూర్ మ్యాన్ అని చెప్పొచ్చు, అంటే పేద ప్రజల మంత్రిగా అన్నట్టు. అంటే ఆ స్థాయిలో ఈ రాధాకమల్ ముఖర్జీ గారు పనిచేశారు. అంటే మనము రాధాకమల్ ముఖర్జీ గారిని కానివ్వండి, లేకుంటే సోషియాలజీ పుట్టుక గురించి కానివ్వండి, భారతదేశం గురించి మనం చర్చిస్తే అది మనము అక్కడ జరుగుతున్నటువంటి బెంగాల్లో జరుగుతున్నటువంటి ఇంటలెక్చువల్ పొలిటికల్ అట్మాస్ఫియర్ని అర్థం చేసుకోవాలి. యాంటీ బ్రిటిషు, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి దానికి వ్యతిరేకంగా అక్కడ వాతావరణం అనేది ఉండదు. ఇప్పుడు మన తెలంగాణలో కనుక యాంటీ కేసీఆర్ ఓటు ఎట్లయితే వచ్చిందో అట్లనే ఒక యాంటీ బ్రిటిష్ సోషియో పొలిటికల్ అట్మాస్ఫియర్ ఉండేది. ఆ అట్మాస్ఫియర్లో కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీ యొక్క అట్మాస్ఫియర్లో ఈ రాధాకమల్ ముఖర్జీ గారు తన యొక్క బీజాలు పడ్డాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏ మనిషి అయినా మనం అర్థం చేసుకోవాలి అంటే అప్పుడున్నటువంటి ఇంటెలెక్చువల్ వాతావరణం ఏంటి అది అనేది కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇక్కడ రాధాకమల్ ముఖర్జీ గారు కూడా అట్లాంటి పరిస్థితులలో 1905లో ఆయన బరంపురా అనే ఒక గ్రామీణ ఒక టౌన్ లాంటి దాంట్లో మన యొక్క రాధాకమల్ ముఖర్జీ గారు పుట్టారు. ఒక సనాతన బ్రాహ్మణ కుటుంబంలో ఆయన ఇంట్లో చిన్నవాడు అని మనం చెప్పుకోవచ్చు. భారతీయ సమాజ శాస్త్రానికి రాధాకమల్ ముఖర్జీ యొక్క సహకారం అంటే ఎందుకు మనము ఇండియన్ సోషియాలజిస్టుల గురించి మాట్లాడుకోవాలి అంటే భారతదేశం అనేది ఒక అతి ప్రాచీనమైన దేశం. ఇక్కడ నాలెడ్జ్కి సెంటర్ అని కూడా చెప్తారంటే ప్రపంచంలో ఉన్న నాలెడ్జ్ సిస్టమ్ కూడా భారతదేశం ఒక సెంటర్ అని చెప్పొచ్చు. మొదటి నుంచి ఇది ఒక వైజ్ఞానిక దేశం అని చెప్పొచ్చు. అంటే పేదరికం ఉండొచ్చు, మనం ఈ పేదరికాన్ని మనం అధిగమించడానికి ప్రయత్నం మన పూర్వీకులు చేశారు, మనం చేస్తున్నాం, రాబోయే రోజులలో కూడా చేస్తారు. అయితే ఇట్లాంటి వాతావరణం మొత్తం కూడా భారతదేశం ఉంది. వెస్టర్నర్స్ రావడంతో విద్య వచ్చిందా అంటే మనకు అంతకుముందు విద్య లేదా, లేకుంటే వాళ్ళ శాస్త్ర విజ్ఞానం లేదా, మనకు కళలు లేవా, మనకు ఇవి లేవా అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ కళలు ఇవన్నీ కూడా ఎందుకు లేవంటే ఉన్నాయండి భారతదేశంలో. కళలు టెంపుల్స్ చూశారనుకోండి మీరు, అవి ఎప్పుడో ప్రాచీనమైనటువంటి టెంపుల్స్ కూడా మీకు స్కల్ప్చర్ అవన్నీ ఉంటాయి. మీరు గైడ్ నవల కనుక చదివి ఉంటే మీకు అర్థమవుతుంది భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను. అది ఆ నవల ఒక రకంగా మనకు చాలా కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. అంటే భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు, ప్రాచీన టెంపుల్స్, అప్పుడు ఉన్నటువంటి నాలెడ్జ్ సిస్టమ్. ఇప్పుడు వస్తున్నటువంటి వాళ్ళు ఏంటంటే ఆ బ్రాహ్మణికల్గా ఇప్పుడు తాపి ధర్మారావు గారు రాశారు దేవాలయాలపై భూత్ బొమ్మలు ఎందుకని. అంటే దాన్ని క్వశ్చన్ చేసే సబల్ట్రన్ లేకుంటే నిమ్న వర్గాల చరిత్ర ఎంత వస్తుంది, దాన్ని మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే మనం అప్పుడు జరిగింది ఏంటో తెలుసుకోవడం అనేది ఈ యొక్క పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ఆ రోజులలో ఈ యొక్క కలకత్తా మెయిన్ అనేది ఒక కల్చరల్ క్యాపిటల్గా ఉండేది, పొలిటికల్ క్యాపిటల్గా ఉండేది. అక్కడ మీకు సుభాష్ చంద్రబోస్ కానివ్వండి, దేశం యొక్క స్వాతంత్ర ఉద్యమ పోరాటం అనేది బెంగాల్లో చాలా ఎక్కువగా జరిగిందని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనకు కనుక యాంటీ నిజాం ఎట్లా జరిగిందో అక్కడ యాంటీ బ్రిటిషర్స్ అనేది మనకు జరిగిందని ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇట్లా రాధాకమల్ ముఖర్జీ గారిని మనము
ఆ బెంగాల్ అట్మాస్ఫియర్లో అర్థం చేసుకోవాలి. ఈయన బెరంపుర అనే ఒక గ్రామంలో పుట్టాడు. వీళ్ళ నాన్నగారు లాయరు, వీళ్ళన్న చదువుకున్న ఇతను నాకు అర్థమైంది ఏంటంటే ఇతని జీవితం గురించి చదివినప్పుడు ఇతను చిన్నప్పటి నుంచి మన యొక్క సాంస్కృతిక విషయాల పట్ల చాలా చాలా ఆసక్తి కలిగిన వాడు. అంటే లిటరరీ హీఈస్ డీప్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ లిటరేచర్ అనేది ఈయనకున్నటువంటి క్వాలిటీగా మనం చెప్పొచ్చు. అంటే ఇతనికి సాహిత్యము, బెంగాలీ సాహిత్యము, అతను ఆ తర్వాత బెంగాలీ సాహిత్యంలోని ఒక పత్రికకి ఈయన ఎడిటర్గా కూడా చేశాడు. ఈయన రచనలను చూసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇతని టెర్రరిస్ట్గా కూడా ముద్ర వేయడం జరిగింది. ఎందుకంటే ఇతను చేసేటువంటి భావాలు అంటే తీవ్ర పేదల పట్ల ఆయనకున్నటువంటి అవి అనేది ఒక తీవ్ర భావాలుగా వచ్చి ఆయనను ఒక టెర్రరిస్ట్గా వాళ్ళు డిక్లేర్ చేయడం అనేది జరిగింది. ఈ రకంగా భారతదేశంలో ఉన్నటువంటి రాధాకుమార్ ముఖర్జీ గారు స్వతంత్రోద్యమ కాలం నాటి విలువలు, అక్కడ ఉన్నటువంటి సంస్కృతి, రాజకీయ పరిస్థితులు ఆయనను మౌల్డ్ చేశాయని చెప్పొచ్చు. దాంతో పాటుగా గ్రామీణ కుటుంబాలలో ఏంటంటే చిన్నప్పటి నుంచే రామాయణాలు, మహాభారతాలు, ఆ తర్వాత ఉపనిషత్తులు, సాంస్క్రిట్ అనేది ఇప్పుడు ఒక వైశ్య కుటుంబంలో ఎట్లయితే ఒక బిజినెస్ వాతావరణం, ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఏంటంటే చదువు వాతావరణం ఉంటుంది. అంటే వాళ్ళకి అది అనేది ఉంటుంది. ఈ రకంగా ఒక సనాతన బ్రాహ్మణ కుటుంబంలో మన రాధాకమల్ ముఖర్జీ గారు పుట్టారు. ఆయనే ఈ యొక్క అన్ని ఇన్ఫ్లుయెన్సెస్ ఆయన మీద ఉన్నాయని చెప్పొచ్చు. ఇప్పుడు దీని కనెక్షన్ ఒకటి చెప్తున్నాను, ఇది అవుట్ ఆఫ్ సిలబస్ కాదనుకోండి. తమిళనాడులో బ్రాహ్మిన్స్ ఉన్నారనుకోండి, అక్కడ ఏంటంటే ఇంటలెక్చువల్ ట్రెడిషన్ అనేది ఒకటి ఉంది. అంటే కల్టివేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకు ఒక సాధారణ బ్రాహ్మణు అతనికి ఏం లేకపోయినా ఒక సైకిల్ తీసుకుని లైబ్రరీ పోవడం అలవాటు. అంటే చదవడము దాని పట్ల అనేది బ్రాహ్మణులకు మొదటి నుంచి 2000 సంవత్సరాల నుంచి కూడా విద్య అనేది బ్రాహ్మణుల చేతిలోనే ఉంది. ఈరోజు దళితులు, ఈరోజు బీసీలు, ఈరోజు ఉమెన్ చదువుకుంటున్నారు. కానీ ఒకప్పుడు ఈ విద్య మొత్తం కూడా టెంపుల్స్ అవన్నీ కూడా మనకు బ్రాహ్మణుల చేతిలో ఉండేటివి. కుల వ్యవస్థలో కూడా బ్రాహ్మణులు పెద్దవాళ్ళుగా ఉండడం వల్ల వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. మన రాధాకమల్ ముఖర్జీ గారు కూడా సనాతనమైనటువంటి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు అనేది ఇక్కడ నేను క్లుప్తంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం. రాధాకమల్ ముఖర్జీ జీవిత చరిత్ర వివరాలను వివరించండి. ఆయన జీవితం అనేది ఆయన యొక్క విలువలు ఏంటంటే అడల్ట్ ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు నా చిన్నతనంలో అందరు కూలీలోకి పోయేవారు. కూలీలోకి పోయినప్పుడు ఏమయ్యేది అంటే నీకు చదువుకోవడానికి టైం కుదరదు. నువ్వు ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చేవరకు నువ్వు కూలీ చేసుకుంటే కానీ ఇంట్లో గడవదు. అట్లాంటి పరిస్థితులలో ప్రజలు చదువుకునే అవకాశం లేకుండా ప్రీ బ్రిటిష్ ఇండియాలో కానీ పోస్ట్ బ్రిటిష్ ఇండియాలో కానీ తెలంగాణలో 1980s 90s వరకు కూడా వయోజన విద్య, దాన్ని తెలుగులో ఏమంటారంటే వయోజన విద్య అని అంటారు. ఈ వయోజన విద్య అనేది చాలా చాలా ప్రముఖంగా ఉండేది. మా ఇంటి పక్కన ఆయన ఉండేవాడు పూశాలని, ఆయన వయోజన విద్య అనేది నడిపేవాడు. ఆయన కొంచెం కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉండే. రాధాకమల్ ముఖర్జీ గారు కూడా తన యొక్క చిన్నతనంలో ఈ యొక్క వయోజన విద్య పట్ల ఎక్కువగా ఆయన తన యొక్క జీవితాన్ని అటు మలిచాడు. వయోజన విద్యలో చాలా టైం తన జీవితాన్ని గడిపాడు అని చెప్పుకోవచ్చు. అదే రకంగా పేద ప్రజలకు సహాయం చేయడం అనేది ఈయనకు మొదటి నుంచి ఉన్నటువంటి ఒక లక్షణంగా చెప్పొచ్చు. ఇక్కడ మనం ఇంకొకటి కూడా గమనించాలి. అదేంటంటే ఈయన చిన్నతనంలో ఆయన పెరుగుతున్నటువంటి దశలో ఒరిస్సాను చెన్నైలో ఈ కరువు రావడం అనేది చాలా ఆయనను తీవ్రంగా కలిచివేసిందని చెప్పొచ్చు. ఇప్పుడు అమర్త్య సేన్ని కానీ రాధాకమల్ ముఖర్జీని కానీ ఎట్లా ఉండే అంటే అది అప్పుడున్నటువంటి ఫెమైన్, అప్పుడున్నటువంటి కరువులు అక్కడ సమాజాన్ని అంటే బక్క చిక్కిన శల్యం. ఇప్పుడు మనకు ఎట్లా ఉంటుంది, మీరు బెంగాల్ ఫెమైన్ ఫోటోలు కనుక మీరు చూస్తే ఆ ఫోటోలలో మొత్తం బక్కలు అదైపోయి అంత అట్లా ఉండి అక్కడ జనాలు అనేటివి అంటే లక్షలు చనిపోవడం. మీరు బంకిం చంద్ర బెనర్జీ పుస్తకం వందే మాత్రం చదివినా కానీ ఆ టైంలో వందే మాత్రం మూమెంట్ ఇవన్నీ చూస్తే మనకు అక్కడ అర్థమైంది ఏంటంటే అక్కడ జనాలు ఫెమైన్ వచ్చేసేసి మనుషులంతా చచ్చిపోవడం అనేది జరుగుతుంది. రాధాకమల్ ముఖర్జీ గారు ఈ ఫెమైన్, నేను కూడా చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాను, ఈ అకాల్ అంటే దాన్ని ఉర్దూలో కరువు అంటారు. ఈ కరువు అనేది సమాజాన్ని ఒక పట్టి పీడిస్తున్నటువంటి అతి భయంకరమైనటువంటి సమస్యగా మనం చెప్పొచ్చు. అప్పుడు ఆ టైంలో ఏమైనా ఇప్పుడు అమర్త్య సేన్కి నొబుల్ రావడం
నోబెల్ ప్రైజ్ రావడం వెనకాల కూడా ఆయన కరువు మీద చేసినటువంటి పరిశోధన అని చెప్పొచ్చు. అదే రకంగా డిపార్ట్మెంట్ ఆఫ్ సోషియాలజీ పురంధర్ ప్రసాద్ అనే అతను కూడా ఈ కరువు మీద, అంటే డ్రాట్ సిచ్యువేషన్ ఇన్ రాయలసీమ, మీరు రాయలసీమ పోండి ఎప్పుడు కరువు ఉన్నట్టే ఉంటుంది, అంటే అది ఒక ఆఫ్రికా లాగా ఉంటుంది. తెలంగాణ అంటే కొంచెం పర్వాలేదు, హైదరాబాద్ ఉంటుందేమో కావచ్చు, కానీ రాయలసీమ అనేది ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు అనంతపూరు, చిత్తూరు, తాడిపత్రి ఇవన్నీ కూడా, అనంతపూర్లో 50 ఎకరాలలోనే గోదావరిలోని ఒక ఎకరం భూమితో సమానం కాదు. అంటే ఎందుకంటే కరువు కాటకాలు నీళ్లు అనేవి ఉంటాయి. మీకు రాయలసీమకు పెద్ద నదులు ఇవి కూడా పెద్దగా లేవు అని చెప్పుకోవచ్చు. అందుకని ఫ్యాక్షనిజం ఇవన్నీ కూడా ఎక్కువగా వెళ్తూ ఉంటాయి. ఎందుకు చెప్తున్నాను అంటే కరువు అనేది ఒక సమాజాన్ని, ఒక మనిషిని పూర్తిగా మార్చేస్తుంది అనేది ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఈ రకంగా భారతీయ సమాజంలోని కరువు మన యొక్క రాధాకమల్ ముఖర్జీ గారిని చాలా ఎక్కువగా ప్రభావితం చేసింది. ఆయన చిన్నతనంలో వచ్చినటువంటి ఒరిస్సా, ఆ తర్వాత మద్రాసులో ఉన్నటువంటి యొక్క కరువు అనేది ఈయన దాన్ని చూసి చలించిపోయాడని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇది ఆయన చిన్నతనంలో, ఆయన పెరుగుతున్నటువంటి టైంలో అది చాలా ఎక్కువగా ప్రభావితం చూపించిందని చెప్పొచ్చు. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో కూడా మా తాతల కాలంలో ఎట్లా ఉండేదంటే ఒక కరువు లాగానే ఉండేది. జొన్నలు, కొర్రలు అట్లా తినేవాళ్ళు. ఆ రైస్ అనేది మా తాత అబ్బాస్కే పెట్టేవాళ్ళంట. ఆ తర్వాత వేరే వాళ్ళకు జొన్నలు, గడకలే ఉండేవాళ్ళు. ఈ రకంగా అంటే కరువు ఎందుకు చెప్తున్నంటే, నేను రాయలసీమ ఉదాహరణ కానీ, మా ఊరు ఉదాహరణ కానీ, బెంగాల్, ఒరిస్సా ఈ ఉదాహరణలు ఎందుకు చెప్తున్నానంటే, కరువు అనేది మనిషిని, సమాజాన్ని ఎట్లా చేస్తుంది అని చెప్పడానికి నేను ఇవన్నీ చెప్తున్నాను. కరువు అనేది అప్పుడున్నటువంటి శాస్త్రవేత్తలని, ఉదాహరణకి హైదరాబాద్లోనో తెలంగాణలో కరువు వచ్చింది అనుకోండి, మొత్తం హైదరాబాద్ సగం ఖాళీ అయిపోయింది. ఊర్లలో నీళ్ళు రాలేదనుకోండి, ఒక 2-3 సంవత్సరాలు, ఒక 5-6 సంవత్సరాలు వర్షాలు రాకపోతే నాకు నుంచి ఒకరినొకరు చంపుకోవడం, గంజి కేంద్రాలు ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఆయన ఈ యొక్క కరువు కాటకాలు వీటిని బాగా రాధాకమల్ ముఖర్జీ గారు ఎక్కువగా ఆయన జీవితం పైన ప్రభావం చూపించాయని చెప్పొచ్చు. ఒకటేమో అడల్ట్ ఎడ్యుకేషన్, రెండేమో కరువు కాటకాలు, మూడోదేమో ఆయన సాహిత్యం పట్ల అభిరుచి, ఇవన్నీ కూడా కలిసి రాధాకమల్ ముఖర్జీ గారి యొక్క జీవితాన్ని ప్రభావితం చేశాయి. బ్రిటిష్ వాళ్ళ యొక్క ఆలోచన విధానము, అక్కడ ఉన్నటువంటి యొక్క ఇవన్నీ కూడా. అయితే ఆయనకు డీప్లీ ఈజ్ ఎ కల్చరల్ హ్యూమన్ బీయింగ్ అని మనం చెప్పుకోవచ్చు. అంటే విలువలు, ఇప్పుడు ఆయన ఏమంటాడు అంటే దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ట్రూత్ అండ్ వాల్యూస్ అని చెప్తాడు. వాల్యూస్ అనేవి, ఇప్పుడు బట్టలు వేసుకోవడం, ఒక చీర జాకెట్ వేసుకోవడం అన్న భారతీయ సాంప్రదాయం, ఇది ఒక వాల్యూ. అది మనము వెస్టర్న్ థాట్, దాని ఫ్యాక్ట్స్ ఆర్ డిఫరెంట్, వాల్యూస్ ఆర్ డిఫరెంట్ అని చెప్తాడు ఆయన. ఇప్పుడు మనం అన్నం తినేది అనుకోండి, భారతదేశంలో అందరూ జనరల్గా ఎట్లా ఉంటారు అంటే, వెస్టర్నర్స్, కొంచెం మిడిల్ క్లాస్ పీపుల్, వీళ్ళందరూ కూడా చెంచాతో తింటుంటారు. కానీ మన ఊర్లలో ఎక్కువ దేంతో తింటారు, చేతితో తింటారు. ఇప్పటికీ చాలా మంది చేతులతో తింటారు. అంటే మనం అన్నం తినే విషయం కాంచి మొదలు పెట్టుకుంటే, మనం బట్టలు వేసుకునే విషయం కాంచి మొదలు పెట్టుకుంటే, మన ఆలోచన విధానం కూడా, ఇవన్నీ వాల్యూస్ అనేటివి చాలా డిఫరెంట్గా ఉంటాయని రాధాకమల్ ముఖర్జీ గారు చెప్తారు. దాంతోపాటు ఆయన ఏమంటాడు అంటే, ఉదాహరణకి వాల్యూ సిస్టమ్ అనేది కూడా ఎకానమీ ఎట్లా, ఆయన సెంట్రల్ కేంద్ర ఆలోచన మనం మాట్లాడుకున్న దాని తర్వాత, కానీ ఆయన ఏమంటాడు అంటే, ఒక అంటే వెస్ట్రన్ ఈ మార్కెట్ డామినెన్స్ యొక్క మార్కెట్ ఆలోచన విధానము, వెస్ట్రన్ లాజిక్, సైన్స్ అనేది వారికి పరిమితులు ఉన్నాయి అని ఆయన చెప్తాడు. ఉదాహరణకు ఎట్లా చెప్తాడు అంటే, ఎంత కష్టం ఉన్నా కానీ ఒక ముస్లిము పోర్క్ అనేది, ఒక ట్రెడిషనల్ ముస్లిం కానీ, ఒక ట్రెడిషనల్ జూ కానీ పోర్క్ అనేది తినడు. అట్లే ఒక సనాతన బ్రాహ్మణుడు ఎంత ఇబ్బంది ఉన్నా కానీ గోమాంసాన్ని ముట్టాడు. అంటే ఇది కల్చరల్ ఆస్పెక్ట్. మామూలుగా మనం వెస్ట్రన్ సైన్స్లో కనుక చూస్తే ఈ కల్చరల్ వాల్యూస్ అనేవి ఉండవు, ఓన్లీ సైంటిఫిక్గా మాత్రమే ఉంటుందని అంటారు. కానీ రాధాకమల్ ముఖర్జీ గారు ఏం చెప్తారు అంటే, ఇండిపెండెన్సీ ఆఫ్ ఎకానమీ, ఇండిపెండెన్సీ ఆఫ్ మార్కెట్ అంటూ ఏమి ఉండదు, అది కల్చర్కి అనుబంధంగా ఉంటుంది అని చెప్తాడు. ఉదాహరణకి పంజాబ్లోకి వెళ్ళి బార్బర్ షాప్ని ఓపెన్ చేస్తే నాకు ఆదరణ ఉండదు కదా. ఎందుకంటే సిక్కులు కేశం ఉండడం కానీ, లేకుంటే గడ్డం కానీ గీసుకోడు. మరి అట్లాంటప్పుడు నువ్వు బార్బర్ షాప్ ఎక్కడ పెడతావు, పెట్టలేదు. అంటే కల్చర్కు, ఇక్కడ ఎకానమీకి, వృత్తికి, వీటన్నిటికి కూడా అవకాశం ఉంది. ఒక ముస్లిం డామినెంట్ ఏరియాలో నువ్వు పోయి పోర్క్ షాప్ అయితే పెట్టలేవు కదా. ఒక పంది మాంసం అమ్మే ఒక షాప్ని ముస్లింలలో ఉండే ఏరియాలో పెట్టలేము, ఎందుకంటే అది వాళ్ళు తినరు, అక్కడ నీకు గిరాకీ ఉండదు. అదే రకంగా నువ్వు ఒక బ్రాహ్మణ వాడలోకి పోయి, ఏదో ఒక విజయవాడ లాంటి ఒక బ్రాహ్మణ
విజయవాడలో బ్రాహ్మణ్స్ ఎక్కువ ఉన్నారు. అక్కడ పోయి ఆ బ్రాహ్మణ వీధిలో పేర్ల వీధులు అంటుంటాయి, బ్రాహ్మణ వీధి అని ఉంటుంది. ఈ బ్రాహ్మణ వీధిలో పోయిన ఒక బీఫ్ని పెట్టాం అనుకోండి, ఎవడని కొంటాడండి? ఎవడు కొన్నాడు? ఎందుకంటే బ్రాహ్మణ్స్ వాళ్ళు అంటే వెస్టర్నైజ్డ్ మోడర్నైజ్డ్ గురించి చెప్పను, కానీ ఒక సీదా సాదా ఒక ట్రెడిషనల్ బ్రాహ్మణ్ అనేవాడు ఈ యొక్క పోర్కుని తినడం, ఈ యొక్క బీఫ్ని తినడు. అంటే లేటెస్ట్గా జరుగుతున్నటువంటి విషయాలు ఏంటంటే బ్రాహ్మిన్స్ కూడా పోర్క్ తింటున్నారు, బీఫ్ తింటున్నారు, మోడర్నైజ్డ్ వెస్టర్నైజ్డ్ ఎడ్యుకేటెడ్ అనేది ఉంది. కానీ ఇక్కడ మనం విలువల పట్ల, విలువలు సంస్కృతి సాంప్రదాయాలు అర్థం చేసుకోవాలి అంటే సాదాసీదాగా ఉన్నటువంటి ఒక బ్రాహ్మణ కుటుంబం అనేది ఇవి ఒక బీఫ్ని తినడం అనేది జరిగింది. అంటే ఇక్కడ అర్థం ఎందుకు చెప్తున్నాను ఈ విధానం అంటే, ఇక్కడ కల్చర్కి, కమ్యూనిటీకి, రిలీజన్కి, ఎకానమీకి చాలా దగ్గర సంబంధం ఉందని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఒక ముస్లిం ఉండే ఏరియాలో నీకు కొన్ని వాటికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఇంకొన్ని ఇప్పుడు టెంపుల్ ఉన్నది అనుకోండి, అక్కడ కొబ్బరికాయల దుకాణం పెడితే ఎక్కువ కొబ్బరికాయలు అమ్ముడుపోతుంది. అంతేగాని అక్కడ టెంపుల్ పక్కన బట్టల దుకాణం పెట్టుకున్నాం అనుకోండి, నడవకపోవచ్చు. అంటే ఇట్లా ఈ రకంగా ఒక కల్చర్కి, ఏరియాకి, జాగ్రఫికల్ ఏరియాకి, అక్కడ ఉన్నటువంటి వాతావరణానికి చాలా చాలా దగ్గర సంబంధం ఉన్నది ఉందనేది మనకు రాధాకమల్ ముఖర్జీ గారు చెప్తున్నారు. దీంట్లో మనం రాధాకమల్ ముఖర్జీ యొక్క జీవిత చరిత్రని, ఆయన యొక్క సోషియాలజీ చేసినటువంటి కృషిని, ఆయన బెస్ట్లో అంటే వెస్ట్రన్ సోషియాలజిస్టులు అయినటువంటి అంటే చికాగో స్కూల్ పట్ల లేకపోతే మిగతా వాటిని ఎట్లా ఆయన ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాధాకమల్ ముఖర్జీ సామాజిక జీవావరణ శాస్త్రము, ఇంటర్డిసిప్లినరీ పరిశోధనలు మరియు విలువల సామాజిక నిర్మాణం వంటి రంగాలలో మార్గదర్శకుడు. విలువల సామాజిక ది స్ట్రక్చర్ ఆఫ్ వాల్యూస్ అని ఆయన రాసినటువంటి పుస్తకం వంటి రంగాల్లో మార్గదర్శకుడు రాధాకమల్ ముఖర్జీ గారు. అంటే ఆ రోజులలో ఎంఏ అంటే సోషియాలజీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ 3 కలిసి ఉండేవి. ఇప్పుడు ఎంఏ అంటే ఏంటి అంటే ఆ రోజులలో హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ అనేవి కలిసి ఉండేవి. ఇప్పుడు మాకు సోషియాలజీలో ఎంఏ అనేది వేరుగా ఉంది. కానీ అప్పుడు ఆ రోజుల్లో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ అంటే మీకు ఎకనామిక్స్ ఒక పేపర్, సోషియాలజీ ఒక పేపర్, పొలిటికల్ సైన్స్ ఒక పేపర్, హిస్టరీ ఒక పేపర్ ఉంది. అది అప్పుడు ఉన్నటువంటి ఎంఏ. అంటే ఇట్లా అన్ని కలిసినటువంటి ఒక మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ని మనకు డాక్టర్ రాధాకమల్ ముఖర్జీ గారు చదువుకున్నారు. మొదటగా బయోగ్రఫికల్ స్కెచ్ని మనం తెలుసుకుంటాము. ఆ తర్వాత అతని కేంద్ర ఆలోచనలు కూడా మనం చర్చిస్తాము. అతని కేంద్ర ఆలోచనలు కొన్ని ఆర్థిక మరియు సామాజిక పరివర్తన, సామాజిక జీవావరణ శాస్త్రం. ఈ సామాజిక జీవావరణ శాస్త్రం అంటే ఏం లేదండి, అర్బన్ ఎకలాజికల్ ఆర్ స్పేషియల్ అని చెప్తాం. అంటే సిటీలో డిటీరియరేటింగ్ సిచ్యువేషన్, అంటే ఈ యొక్క అర్బన్ లైఫ్లో పేదరికము, ఈ యొక్క తరిగిపోతున్నటువంటి నగర జీవన సంస్కృతులు, జీవన విధానం, ఇవన్నీ కూడా ఈ యొక్క సామాజిక జీవావరణ శాస్త్రం అని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా అడవుల పరిరక్షణ అంటే డిఫారెస్టేషన్, చిప్కో మూమెంట్, ఇవన్నీ కూడా మనకు రాధాకమల్ ముఖర్జీ గారు చెప్పడం అనేది జరిగింది. పట్టణ సామాజిక సమస్యలు అంటే సోషల్ ఇష్యూస్ ఆఫ్ సిటీస్. అంటే ఎట్లా అంటే మీకు మనకు చెత్తలు కానీ, చెదారం కానివ్వండి, లేకపోతే డిఫారెస్టేషన్, వేడి, ఎండ. మన కోవిడ్ వచ్చినప్పుడు మీకు పల్లెటూర్లలో జనాలు అంతగా చావలేదు, కానీ మీకు సిటీలలో ఎక్కువగా జనాలు చనిపోయారు. ఆ తర్వాత ప్లేగ్ వచ్చినప్పుడు కానివ్వండి, లేకపోతే ఇవన్నీ వచ్చినప్పుడు కానీ ఎట్లా ఉంటుందంటే అది ఒక రకంగా మొత్తం సమాజంలో మరియు పట్టణ సామాజిక సమస్య అనేది చాలా విపరీతంగా ఉంటుంది. మీరు రోడ్డు మీద ఇంతకుముందు ఒక చిన్న పిల్లలను పెట్టుకుని ఆడుకుంటుంది ఒక ఆమె, ఆయనకు డబ్బులు ఉంటే నేను ఒక అరటిపండు ఇచ్చాను. అది పట్టణ సామాజిక సమస్య. అంటే అది పట్టణం అనేది కొన్ని కోట్లతో మందితో కూడుకున్నటువంటి నగరం ఉంటుంది. వీటిలో ఈ సామాజిక సమస్యలు ఎక్కువగా ఉంటాయని మనం అర్థం చేసుకోవాలి. విలువల సిద్ధాంతం అంటే వాల్యూస్ అనేటివి కూడా చాలా ముఖ్యం. భారతీయ సంస్కృతి మరియు నాగరికత మరియు సాంస్కృతిక నాగరిక యొక్క భావనల మధ్య సంబంధం చుట్టూ తిరుగుతాయి. మనం ఇక్కడ ప్రతి సమస్యను కూడా వివరించి చర్చించవలసిన అవసరం ఉంది. అంటే భారతీయ సంస్కృతి నాగరికత అంటే చాలామంది ఇప్పుడు దళితులను అడిగితే అసలు భారతీయ సంస్కృతి అనేది బ్రాహ్మణ సంస్కృతి. ఈ బ్రాహ్మణ సంస్కృతికి విరుద్ధంగా మన బహుజన సంస్కృతి, బహుజన ఆలోచనలు, బహుజన ఫుడ్లు అవన్నీ కూడా తెలుసుకోవాలని వాళ్ళు చెప్తా ఉంటారు. నాగరికత అంటే సివిలైజేషన్ అంటే ఏంటి అంటే ఒక సైంటిఫిక్ డెవలప్మెంట్ ఆఫ్ ది సొసైటీ అని చెప్పుకోవచ్చు. దర్ ఇస్ కల్చర్ అంటే మనకున్నటువంటి అల్లిక. నాగరికత అంటే డెవలప్మెంట్, అంటే మనం ఎట్లా డెవలప్ అయ్యాం. నాగరికత సింధు నాగరికత, హరప్ప మహానాగరికత, ఆ తర్వాత పర్షియన్ నాగరికత, ఇరాన్ మెసొపొటేమియన్
సివిలైజేషన్స్ ఇవన్నీ కూడా నాగరికతల్లోకి వస్తాయి. నాగరికత అంటే సివిలైజేషన్ అంటే సాంస్కృతిక ఇవన్నీ కూడా అభివృద్ధి అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం. ఈ రకంగా పట్టణ సామాజిక సమస్యలు, విలువల సిద్ధాంతము, భారతీయ సంస్కృతి మరియు నగరాల సాంస్కృతిక ఇవన్నీ కూడా వీటి చుట్టూ తిరుగుతాయని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలంటే రాధాకమల్ ముఖర్జీ గారు ఆయన కేంద్ర ఆలోచనలు ఏంటి అంటే ఆర్థికానికి సమాజానికి ఆర్థికంగా ఉన్నటువంటి సంబంధము, సామాజిక పరివర్తన, సోషల్ చేంజ్, సామాజిక జీవావరణ శాస్త్రం. సామాజిక జీవావరణ శాస్త్రం అంటే అర్బన్ ఎకాలజీ, అడవుల పరిరక్షణ అంటే ఆయన డీప్గా అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు మీ అందరికి తెలుసు, ఆయన ఈ పెద్ద పెద్ద డ్యాములు కట్టడం అనేది జరిగింది. అట్లాంటి టైంలో ఈ యొక్క పరిస్థితి ఎట్లా ఉండే అంటే డిఫారెస్టేషన్. నాకు తెలిసి ఇప్పుడు నాకు పర్యావరణ అనుమతులు రావాలంటే చాలా చాలా కష్టంతో కూడుకున్నటువంటి సమస్య. ఎందుకంటే ఒక డ్యాములు కట్టాలన్నా ఇంకేం చేయాలన్నా కానీ ఈ రోజుల్లో పర్యావరణం దెబ్బతింటుంది. అంటే ఆ రోజులలోనే మనకు రాధాకమల్ ముఖర్జీ గారు పర్యావరణ సమస్యలు ఉన్నాయి, మనం పరిష్కరించుకోవాలని ఆయన చెప్పడం జరిగింది. అంటే ఒక సామాజిక జీవన శాస్త్రము, అడవుల పరిరక్షణ, పట్టణ సామాజిక సమస్యలు అంటే అన్ఎంప్లాయ్మెంట్, పావర్టీ, డ్రగ్స్, ఇప్పుడున్నట్లయితే డ్రగ్స్ మాఫియా, బిజినెస్ మాఫియాలు ఇవన్నీ కూడా వీటిలో విలువల సిద్ధాంతం గురించి ఆయన చాలా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. అంటే విలువలు అనేటివి ఇప్పుడు మనకు చాలా మంది చాలా అవుతుంటారు, ఏం విలువ ఉందిరా అని అంటారు కదా. విలువల సిద్ధాంతం అనేది చాలా ఈయన చేసినటువంటి ఒక ప్రముఖమైనటువంటి మనం అర్థం చేసుకోవాలి. నాగరికత భావన మధ్య సంబంధం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఈ రకంగా మొత్తంగా క్లుప్తంగా ఆయన ఒక 5-6 భాగాలలో పనిచేశాడని చెప్పుకోవచ్చు. మొదటిది ఏంటంటే ఆర్థికానికి సమాజానికి ఉన్నటువంటి చేంజ్, రెండోది జీవవన శాస్త్రం అంటే అర్బన్ ఎకాలజీ, మూడోది డిఫారెస్టేషన్, అది నాలుగోది అర్బన్ సమస్యల సామాజిక సమస్యలపై పోరాటం, ఐదోది ది స్ట్రక్చర్ ఆఫ్ వాల్యూస్ విలువల సిద్ధాంతం గురించి మాట్లాడడం, ఆరోది భారతీయ సంస్కృతి గురించి మాట్లాడడం, నాగరికత గురించి మాట్లాడటం, సార్వత్రిక నాగరికత యొక్క భావనల మధ్య చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అంటే యూనివర్సల్ సిద్ధాంతాలు, ఇప్పుడు సిటిజన్షిప్ కానీ మనిషి కానీ ఇవన్నీ కూడా ఈ యూనివర్సల్ సిద్ధాంతాలు అని చెప్పొచ్చు. వాటికి భారతీయ సమాజానికి గల సంబంధాన్ని ఆయన మనకు రాధాకమల్ ముఖర్జీ గారు చెప్పడం జరిగింది. బయోగ్రఫికల్ స్కెచ్. రాధాకమల్ ముఖర్జీ గారు 1889లో ఒక పెద్ద బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి పశ్చిమ బెంగాల్లో బెర్హంపూర్ అనే చిన్న పట్టణం. అతను తన జీవితంలో మొదటి 16 సంవత్సరాలు ఈ పట్టణంలో గడిపాడు. 16 years వరకు ఆయన ఆ పట్టణంలో గడిపాడు. అతని తండ్రి బార్కు నాయకుడు, ఆది న్యాయవాది వృత్తి మరియు చరిత్రపై గొప్ప ఆసక్తి ఉన్నటువంటి నిష్ణాత పండితుడు. వాళ్ళ నాన్న ఏంటంటే న్యాయవాదం పైన వీటన్నిటిపైన ఉన్నటువంటి ఒక గొప్ప పండితుడు. తన ప్రారంభ సంవత్సరాలను వివరిస్తూ తన ఇంటి నిండా చరిత్ర, సాహిత్యము, చట్టము, సంస్కృతము, పుస్తకాలు ఉండేవని చెప్పారు. ఇప్పుడు ఒక దళిత కుటుంబంలో ఇవన్నీ ఉండకపోవచ్చు, ఒక ముస్లిం కుటుంబంలో ఇవన్నీ ఉండకపోవచ్చు, ఒక బీసీ కుటుంబంలో కూడా ఇవన్నీ ఉండకపోవచ్చు. ఇంటి నిండా చరిత్ర, సాహిత్యము, చట్టము, సంస్కృతము, పుస్తకాలు ఉండేవని మనకు ముఖర్జీ గారు చెప్తున్నారు. ఇప్పుడు మా మదర్ ఒకసారి అంటుండే, నేను కోవిడ్కి ముందులో ఏం పుస్తకాలు రావని కాల్ చేయకపోయాను అంటే ఎందుకు అంటే ఆమె నెగిటివ్ సెన్స్లో చెప్పట్లేదు. అంటే ఆ సంస్కృతి సాంప్రదాయం అంటే ఒక బ్రాహ్మణ కుటుంబానికి వేరే కుటుంబాలకు తేడా ఏంటంటే అక్కడ ఉన్న కల్చరే చెప్తుంది. అంటే పుస్తకాలు ఇవన్నీ కూడా ఆయన చిన్నతనంలో వాళ్ళ ఇంట్లో ఉండేటి అనేది మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అతని అన్నయ్యలు ఎప్పుడు పుస్తకాలు చదువుతూ ఉండేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో ఎప్పటికీ వాళ్ళ అన్నయ్యలు పుస్తకాలు చదువుతూ ఉండేవాళ్ళు. దాని నుండి అతను చిన్నతనంలో దూరంగా ఉంచబడ్డాడు. అతని తండ్రి రోజంతా క్లయింట్లతో సుదీర్ఘ సమావేశాలు మరియు సాయంత్రం సమయాల్లో సుదీర్ఘమైన మేధో మరియు మతపరమైన చర్చలు నిర్వహించేవారు. వాళ్ళ నాన్ననేమో ఎప్పటికీ లాలు ఇవి మాట్లాడుతూ ఇలా వచ్చిన క్లయింట్స్ తోటి రోజుల పాటు ఆయన తన యొక్క చర్చలు అన్నిటి జరిగేవాడు. ఇంటి లోపలి భాగము, ఇంటిలో స్త్రీలు అధ్యక్షత వహించే చోట ఆచారాలు, వేడుకలు, భక్తి పాటలు ఉండేవి. వాళ్ళ ఇంట్లో ఏంటంటే ఇప్పుడు ఇల్లు కూడా ఎట్లా ఉంటుందంటే అండి, మనకు అంటే ఒక డివైడ్ ఉంటుంది అన్నట్టు. ఎట్లా అంటే ఒక పక్కనేమో వంట చేసుకునే గది, పూజా గది, ఇట్లా మనకు రకరకాలైనటువంటి భాగాలు అనేవి ఉంటాయి. స్త్రీలు ఉండే ఇప్పుడు మనకు డైనింగ్ హాల్ అని ఒకటి ఉంటుంది, ఆ తర్వాత వెయిటింగ్ హాల్ ఒకటి ఉంటుంది, ఆ తర్వాత గెస్ట్ హౌస్ ఉంటుంది, బెడ్రూమ్ ఉంటుంది, బాత్రూమ్ ఉంటుంది. ఇట్లా మతపరమైనటువంటి రిలీజియస్ దేవుని గది అంటారు.
దేవుని గది ఉంటుంది. ఇట్లా రకరకాల గదులు ఉంటాయి. దాంట్లో స్త్రీలు ఉండే గది కూడా ఒకటి ఉంటుంది. దాంట్లో ఆచారాలు, వేడుకలు, భక్తి పాఠాలు ఉంటాయి. ముఖర్జీ తన ఇల్లు పెంపుడు జంతువులతో నిండి ఉండేదని చెప్పాడు. ఆయన ఏం చెప్తున్నాడు అంటే వాళ్ళ చిన్నతనంలో ఆయన ఇల్లు ఎక్కువగా పెంపుడు జంతువులతోటి అది కూడుకొని ఉండేది అనేది నాకు ఇక్కడ బెనర్జీ గారు చెప్తున్నారు. ముఖ్యంగా బంగారు రంగులో ఉండే ఆవు ఏడాది పొడవునా పాలు ఇచ్చేదని గుర్తు చేస్తున్నారు. అంటే ఒక గోల్డెన్ కలర్ ఆవు ఉండేది రాధాకమల్ ముఖర్జీ గారికి. అది ఏడాది పొడవునా పాలు ఇచ్చేదని మనకు చెప్తున్నారు. అంటే బ్రాహ్మణ కుటుంబాలలో అప్పుడు కానీ ఇప్పుడు కానీ కొంతమంది యాదవుల కుటుంబాలలో ఈ ఆవులను పెట్టుకొని గిరిజన కుటుంబాలలో ఈ మధ్యలో అది రాజకీయమైంది అనుకోండి. ఒక ఆవును పెంచి ఒక ఆవు అనేది ఈరోజు ఒక పొలిటికల్ డ్రామాగా తెరదీసింది. ఒక పార్టీ వాళ్ళు ఆవును పెద్దగా పొగడటం, ఒక పార్టీ వాళ్ళు దాన్ని వ్యతిరేకించడం అనేది ఇట్లా రకరకాలుగా ఆవు మీద చాలా చాలా రాజకీయాలు నడుస్తున్నాయి. అది అంటే ఇక్కడ అంటే వాళ్ళ ఇంట్లో ఒక ఆవు ఉండేది, అది ఏడాది పొడవునా కూడా పాలు ఇచ్చేదని కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ముఖర్జీ తన ప్రారంభ సంవత్సరాల నుంచి వివరిస్తూ తన ఇంటి నిండా చరిత్ర, సాహిత్యం మరియు సంస్కృతం పుస్తకాలు ఉండేవని, అతను పెరిగిన సాధారణ వాతావరణం, పండితుడు, అతని అన్నయ్యలు ఎప్పుడు పుస్తకాలు చదువుతూ ఉండేవారు. దాని నుండి అతను ఉంచబడ్డాడు. తన రోజంతా చెప్పాను ఇది ఎట్లా ఇట్లా ఉండేది, ఆచార వేడుకలు ఉండేవి. ఏడాది కూడా గుర్తు చేసుకున్నాను. అతని జీవితంలో అదే కాలంలో బెంగాల్లో సామాజిక, సాంస్కృతిక మరియు మేధో పునరుజ్జీవనం చవి చూసింది. అంటే ఈ యొక్క ఆర్య సమాజం ఇంతకుముందు చెప్పాను, దయానంద సరస్వతి, ఆ తర్వాత రామకృష్ణ మిషను, స్వామి వివేకానందుడు, ఆ తర్వాత వీళ్ళందరూ కూడా ఏమయ్యారు అంటే అప్పుడు ఈ యొక్క మోనోథిజం వైపు, అంటే హిందూ మతంలో ఉన్నటువంటి దురాచారాలు వీటిని మనం సంస్కరించకపోతే హిందూ మతం ఇంకా వెనుకబడుతుందని ఆ యొక్క రివైవల్, అంటే రిఫార్మ్ అంటే పునరుజ్జీవనము మరియు మారుతున్నటువంటి దాన్ని అనేది ఆ రోజులలో బెంగాల్ సామాజిక వాతావరణంలో చాలా ప్రభావంగా ఉంది. అది మనకు రాధాకమల్ ముఖర్జీ గారి మీద పడ్డది అనేది నేను మన పాఠాన్ని మొదట్లో చెప్పేటప్పుడే నేను చెప్పాను. 1905లో బెంగాల్లోని ప్రతి నగరం మేధోపరమైన మరియు రాజకీయ ఉత్సాహంతో ఉండేది. 1905లో మేధోపరంగా మరియు రాజకీయ ఉత్సాహం అంటే పొలిటికల్ అండ్ ఇంటలెక్చువల్ డిబేట్ అనేది బెంగాల్లో జరిగేది. లార్డ్ కర్జన్ ప్రవేశపెట్టిన బెంగళూరు మరియు పశ్చిమ బెంగాల్ విభజించబడింది. అంటే అటు బంగ్లాదేశ్ గాను ఇటు వెస్ట్ బెంగాల్ గాను ఈ సంఘటన వ్యతిరేకంగా సామూహిక తిరుగుబాటు దారితీసింది. అంటే బెంగాల్ ఏమైంది అంటే అండి, ఇప్పుడు దేశం మొత్తం ఒక రకంగా తయారైంది, బెంగాల్ అనేది ఇంకొక రకంగా తయారైంది. ఎలా అంటే అది మీకు మత విభజన జరిగింది. లార్డ్ కర్జన్ అనేవాడు ఏం చేశాడంటే హిందూ ముస్లిం యూనిటీని దెబ్బతీయాలనే ఉద్దేశంతో 1905లో ఏం చేశాడు అంటే అతను దీన్ని డివైడ్ చేశాడు. ఒక బంగ్లాదేశ్ని ఏమో ముస్లిమ్స్ గాను, ఏదంటే ఈస్ట్ బెంగాల్ ఏమో ముస్లిమ్స్ గా, వెస్ట్ బెంగాల్ ఏమో హిందువులు డామినెంట్ గా ఉండేదానికి వాడు కర్జన్ గాడు అండ్ రూల్ అండ్ డివైడ్ అండ్ రూల్ అనే ఒక మతతత్వ ప్రతిపాదన తీసుకొచ్చి లార్డ్ కర్జన్ అనేవాడు భారతదేశంలో ఉన్నటువంటి హిందూ ముస్లిం యూనిటీని దెబ్బతీయడానికి వాళ్ళు ఈ యొక్క మత కల్లోలను సృష్టించడానికి కానీ బంగ్లాదేశ్ నుండి దీన్ని వాళ్ళు ఎక్కువ డివైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకు ఇండియా పాకిస్తాన్ కనుక ఎట్లా విడిపోయిందో హిందూ ముస్లిం గొడవల వల్ల బంగ్లాదేశ్ ఆ తర్వాత బెంగాల్ను రెండుగా విభజించాడు. వాళ్ళ బెంగాల్కి ముస్లింలైనా అంటే ఇప్పుడు బంగ్లాదేశ్లో ముస్లింల డామినేషన్ ఉండేది, వెస్ట్ బెంగాల్లోనే హిందువుల డామినేషన్. అంటే సంఖ్యాపరంగా చెప్తున్నాను, రాజకీయంగా కాదు. ఈ రకంగా అది ఎట్లా ఉందంటే బెంగాల్ని లార్డ్ కర్జన్ రెండు రకాలుగా వాడు విభజించడం వల్ల అది బాగా గొడవలకు దారితీసింది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. లార్డ్ కర్జన్ ప్రవేశపెట్టిన బెంగాల్ విభజించబడింది. ఈ సంఘటన వ్యతిరేకంగా సామూహిక తిరుగుబాటు తీసింది. అంటే బెంగాల్కు ఏంటంటే ఒక బ్రిటిషర్స్ వల్ల బాగా ఇంపాక్ట్ గురైందండి. అంటే మనకు సౌత్ ఇండియా మనకి ఇట్లాంటి వాళ్ళు చేయలేదు, కానీ అది బ్రిటిష్ భాగం బాగా దెబ్బతిని ఒక సామూహిక తిరుగుబాటుకు దారితీసింది. అది ఇప్పటికి కూడా మీకు కల్చరల్గా బెంగాల్ నుండి బంగ్లాదేశ్ ఒకే రకంగా ఉంటుంది. అంటే అక్కడ బంగ్లా మాట్లాడే వాళ్ళు, ఇక్కడ బంగ్లా మాట్లాడే వాళ్ళు సేమ్. అంతెందుకు ఇప్పుడు బంగ్లాదేశ్ అనేది మనకు భారతీయ స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా అది వెస్ట్ బెంగాల్ అది పాకిస్తాన్లో కలిసిపోయింది. ఎందుకంటే అక్కడ ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి పాకిస్తాన్ బంగ్లాదేశ్ అనేది కలిసిపోయింది. ఈ రకంగా అది బెంగాల్ ఉన్నప్పటికీ కూడా తర్వాత ఏమైంది, అది వాళ్ళు పాకిస్తాన్ నుంచి కూడా విడిపోయారు. అంటే మత ప్రాతిపదిక మీద
ఏర్పడ్డటువంటి పాకిస్తాన్లోని ఒక భాగము అది మళ్ళీ బంగ్లాదేశ్కి విడబడ్డది. దానికి కారణం ఏంటంటే మీకు అక్కడ ఉన్నటువంటి ఈస్ట్ బెంగాల్లో పాకిస్తాన్లో అక్కడ ఉర్దూ మాట్లాడతారు, మాతృభాష ఉర్దూ. ఆ ఉర్దూని బెంగాలీ మీద వాళ్ళు, బంగ్లాదేశ్ మీద వాళ్ళు ప్రోత్సహించడం, అక్కడ ఉన్న ముజబుర్ రెహమాన్ ఎక్కువ ఓట్లతో గెలవడం, అది వాళ్ళు ఒప్పుకోకపోవడం, అది ఆ రకంగా బంగ్లాదేశ్ అనేది ఏర్పడింది. అంటే బెంగాలీ యొక్క సాంస్కృతిక వారసత్వం అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఎందుకు హిందూ ముస్లిమ్స్ యొక్క సాంస్కృతిక వారసత్వాన్ని మనం బెంగాల్ విభజన అనేది ఆ సాంస్కృతిక వారసత్వం. ఇప్పుడు భాష ఉందండి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉంది ఉదాహరణకి, ఈ రెండు కూడా ఒకటే భాష వాడతారు, కానీ విభజనకు గురి అయింది. అట్లే అంటే విద్య వైద్యంలో ఇవన్నీ జరిగే యొక్క వీటి వల్ల అది విభజనకు గురైంది అనేది మనకి అర్థం చేసుకోవాలి. ఈ సంఘటన వ్యతిరేకంగా సామూహిక తిరుగుబాటుకు దారితీసింది. అంటే ఇది హిందువులలో, ముస్లింలలో, బెంగాలీ హిందూస్, బెంగాలీ ముస్లింస్లలో అది వ్యతిరేకంగా దారితీసింది. అంటే ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే మొత్తంగా ఈ యొక్క బెంగాల్ అనేది సంస్కృతి అనేది, అంటే ముస్లింలు కూడా చాలామంది ఏమనుకుంటారు అంటే మతం కట్టి పెడుతుంది మనిషిని అని అనుకుంటారు. చాలామంది ముస్లిమ్స్ నేనేమనుకున్నానంటే హైదరాబాద్కు రాకముందు వేరే రాష్ట్ర ముస్లింలను చూడకముందు నేనేమనుకున్నానంటే అందరూ ఉర్దూ మాట్లాడతారులే అనుకునేవాడిని. అంటే నాకు ఉర్దూ, నా మాతృభాష ఉర్దూ కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఉర్దూ మాట్లాడతారులే అని నేను భావించేవాడిని. కానీ అలా కాదు, ఉర్దూ అనేది బెంగాలీ ముస్లిమ్స్ బెంగాలీ మాట్లాడతారు, వాళ్ళు ఉర్దూలో మాట్లాడరు, తక్కువ ఉంటుంది. మీరు కేరళ ముస్లిం మాట్లాడితే వాళ్ళు మలయాళంలో మాట్లాడతారు. మీరు కర్ణాటక ముస్లిం తీసుకుంటే వాళ్ళు ఉర్దూ, హైదరాబాద్ వాళ్ళు ఉర్దూ మాట్లాడతారు. కానీ ఓవరాల్ ఏంటి అంటే మనకు వీళ్ళ భాష వేరు, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకోకుండా హిందూ ముస్లిమ్స్ అనేది అర్థం, బెంగాలీ అనేది లాంగ్వేజ్ మీద అది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఈ సంఘటనకు వ్యతిరేకంగా అంటే మా భాష పరంగా మేము ఒకటైనప్పటికీ కూడా మమ్మల్ని విడగొడుతున్నారు అనేది ఇక్కడ సామూహికంగా యొక్క బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేది మనకు యొక్క బెంగాలీలు భారీ తిరుగుబాటు చేశారనేది చెప్పొచ్చు. ముఖర్జీ కలకత్తాలో మురికివాడల్లో తన ప్రారంభ శిక్షణ విలువైనదిగా భావించాడు. అతను అభిరుచుల దృష్టి సామాజిక శాస్త్రం మరియు ఆర్థిక శాస్త్రం విభాగాలకు మళ్లించాడు. అతను ఈ యొక్క శిక్షణ చేశాడు మురికివాడలలో, కలకత్తాలోని వారిని శిక్షణ చేసి అతను ఆర్థిక శాస్త్రం వైపు మళ్లించాడు. ప్రజల యొక్క విద్య యొక్క విధులు మరియు బాధ్యతల కోసం దేశంలో ఖచ్చితమైన పిలుపు ఉందని, ఆ పిలుపు భారతీయ విద్యార్థి సమాజశాస్త్ర పరిజ్ఞానం ద్వారా ఉత్తమంగా సమాధానం ఇవ్వగలడని అతను ఆశపడ్డాడు. ముఖర్జీ కలకత్తా విశ్వవిద్యాలయం ఉన్న కాలంలో సాంఘిక శాస్త్రాలు ఎంఏ స్థాయిలో, ఆర్థిక శాస్త్రం, రాజకీయాలు మరియు సమాజ శాస్త్రాలు ఉండేవి. అంటే మనకు అప్పటి ఎంఏ వేరు, ఇప్పటి ఎంఏ వేరు అనేది మనం అర్థం చేసుకోవాలి. అతని యొక్క కలకత్తాలోని మురికివాడు నాకు అర్థం కాదు ఇప్పటికి ఏంటంటే బ్రిటిషర్స్ అంతా పరిపాలించారు కలకత్తాని, కానీ ఎందుకు మురికివాడలు అంటే కలకత్తానే మీరు మరీ బాంబే కూడా ఉందనుకోండి మురికివాడలలో ప్రధానంగా, కానీ ఈ బ్రిటిషర్స్ పరిపాలించిన చోట ఎందుకో మనకు అర్బన్ అది జరగలేదు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే ఈ రకంగా అది మనకు ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. అంటే మురికివాడలు అనేది కలకత్తాలోనే మీకు సోనాగంచి ఉంది, ఇంకేది ఉంది, ఇవన్నీ కూడా కలకత్తాలోనే ఉన్నాయి. ఈ రకంగా ఈ మురికివాడల్లోని ఆయన వయోజనులకు ఇచ్చినటువంటి శిక్ష అది చాలా ముఖ్యమైనదిగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ముఖర్జీ ప్రకారం భారతదేశంలో సాంఘిక శాస్త్ర అధ్యయనంలో తులనాత్మక పద్ధతులను ఉపయోగించి జాతి మరియు సంస్కృతి మూలాలు, శాస్త్రీయ అధ్యయనాన్ని మనం లక్ష్యంగా చేసుకోవాలి. తులనాత్మక అధ్యాయం అంటే వెస్ట్లో ఎట్లా వచ్చింది, మనకి ఎట్లా వచ్చింది, మనం ఎట్లా ఉన్నాం, వాళ్ళు ఎట్లా ఉన్నాం, సాహిత్యంలో ఎట్లా ఉన్నాం, రష్యన్ సాహిత్యం ఎట్లా ఉంది, తెలుగు సాహిత్యం ఎట్లా ఉంది, ఇట్లా రకరకాల తులనాత్మక సాహిత్యంలో ఆయన చేశాడు. అతని మేధో జీవితంలో అతను 3 సామాజికారుల పరిచయగా ప్రభావితం. మొదటి ప్రొఫెసర్ భజేంద్రనాథ్, రెండవది ప్రొఫెసర్ సర్ఫర్డ్ ట్రిక్స్ గిడెన్స్, తర్వాత మరి మూడో వ్యక్తి ఒక పాత సన్నిహిత సహోద్యోగి, అతను ముందుగానే వర్ణించాడు. నరేంద్రనాథ్ను మొదటివాడు, 2 ప్రొఫెసర్ మరియు ప్రొఫెసర్ గిడెన్స్ భారతీయ విశ్వవిద్యాలయంలో క్రమశిక్షణ సామాజిక శాస్త్రాన్ని స్థాపించడానికి మరి అభివృద్ధికి దోహదపడ్డారు. ముఖర్జీ తన 12 ఎల్లప్పుడూ స్త్రీలను సంపాదించేవారు. ఈయనకి ఇంకొకటి కూడా ఉందండి, అంటే అది ప్రతిదీ కూడా ముఖర్జీకి లేడీస్ తోటి కూడా మాట్లాడి వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకునే ఆలోచన మొదటి నుంచి కూడా ముఖర్జీకి ఉంది. సంస్కృతి శాస్త్రాలు తులనాత్మక పద్ధతిపై అతను ఒత్తిడి, అతని పని ప్రభావం కారణంగా ఉంది. ప్యాట్రిక్ గిడెన్స్ ప్రాంతాలు, జీవన శాస్త్రం మరియు జనాభా అధ్యయనంపై
ముఖర్జీ యొక్క పనిని ప్రభావితం చేశాడు. ఇతను ప్యాట్రిక్ గిడెన్స్ యొక్క వర్క్ ఇతని మీద బాగా ప్రభావితం చేసిందని చెప్పొచ్చు. అయితే నరేంద్రనాథ్ గుప్త సామాజిక మనస్తత్వ శాస్త్రంలో ముఖర్జీకి ఆసక్తిని పెంచాడు. సామాజిక సోషల్ సైకాలజీలో నరేంద్రనాథ్ అతనికి ఇక రాధాకమల్ ముఖర్జీకి సోషల్ చూపించాడు. కేంద్ర ఆలోచన అంటే ఇతని మెయిన్ సెంట్రల్ ఐడియాస్ ఏందనేది మనకు అర్థం చేసుకోవాలి. భారతీయ విశ్వవిద్యాలయాలలో విభాగాల విభజన దృశ్యంలో ఆధిపత్యం చెలాయించింది. సోషియాలజీ, సైకాలజీ మరియు సైంటిఫిక్ విభాగాలు ఒకే కళాశాలలో విశ్వవిద్యాలయాల్లో పక్కపక్కన ఉండేవి, కానీ వాటి మధ్య చాలా తక్కువ పరస్పర చర్య ఉంది. తన బోధనలు మరియు రచనను ముఖర్జీ ఒకవైపు సామాజికశాస్త్రం మధ్య మరియు మరొక వైపు సామాజికశాస్త్రం, భౌతిక శాస్త్రం మధ్య పరస్పర చర్య యొక్క అవసరాన్ని నొక్కి చెప్పారు. ఈయన ఏమంటాడు అంటే ఈ టాక్సానమీ ఆఫ్ నాలెడ్జ్ ఏదైతే ఉందో, అంటే మనం విభజించి పాలించినట్టే, అంటే సోషియాలజీ అని, ఆర్థిక శాస్త్రం అని, సైకాలజీ అని ఏదైతే విభజన ఉందో, ఈ విభజన మధ్యలో అంటే పక్కన డిపార్ట్మెంట్ ఉన్న సోషియాలజీ, సైకాలజీ, ఎకనామిక్స్ వీటి మధ్యలో సంబంధాలు లేవు, మనం కలిసి పనిచేయాలి అనేది మనకు ఈ యొక్క రాధాకమల్ ముఖర్జీ గారు చెప్తున్నటువంటి విషయం. ఇప్పుడు సోషల్ సైన్సెస్లో కొత్తగా వస్తున్నటువంటి కల్చర్ ఏంటంటే హైబ్రిడ్ సోషల్ సైన్సెస్. అంటే ఒక 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 సాంస్కృతికంగా లేకపోతే ఒక లిటరేచర్, మన మానవీయ శాస్త్రాలతోటి అవి చేయడం, ఆ తర్వాత వీటితో కలిసి పనిచేయడం అనేది ఇప్పుడు వస్తున్నటువంటి నూతన ఆధునికమైనటువంటి సోషల్ సైన్సెస్ అనేది హైబ్రిడ్ సోషియాలజీ, హైబ్రిడ్ హిస్టరీ, హైబ్రిడ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనకు వంగడాల్లో కనుక ఎట్లయితే మనకు ఈ హెచ్వైవి అంటే హై ఈల్డింగ్ సీడ్స్ వచ్చాయి, అట్లనే సోషల్ సైన్సెస్లో కూడా ఒక హై ఈల్డింగ్ రీసెర్చ్ అనేది జరుగుతూ ఉంది. అంటే రకరకాల మిక్స్చర్స్ అవి కలిపి రకరకాలుగా ఉండడం అనేది మనకి ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన విషయం. ఆర్థిక శాస్త్రంలో పాశ్చాత్య నమూనా పట్టణ పారిశ్రామిక కేంద్రంతో సృష్టి సారించింది. నేను ఏమంటాడు అంటే ఆర్థిక అభివృద్ధి ప్రధానంగా ద్రవ్య ఆర్థిక శాస్త్రం, మార్కెట్ పొడిసిన పని. అంటే నేను ఏం చెప్తాడు అంటే సాంప్రదాయ కుల నెట్వర్క్లను ఎక్కువగా నిర్లక్ష్యం చేసింది అనేది అని చెప్తున్నాడు. ఇప్పుడు కోంటలు ఉన్నారనుకోండి, కోంటలకు ఏంటంటే మనం చెప్పకపోయినా ఏంటంటే వాళ్ళకు డబ్బులు ఆదా చేసుకున్నది. ప్రొఫెసర్ ఈశ్వరయ్య గారు అన్నారు, ఆయన ఏంటంటే డబ్బుల్ని చాలా అంటే ఆయన ఒక సాంప్రదాయ కులంలో ఈ యొక్క నెట్వర్క్స్ ఉంటాయి. వాళ్ళ కింద మీరు చూస్తే వర్తక వైశ్య సంఘం అని ఉంటుంది. అంటే అది డబ్బు మేనేజ్ చేయడము ఇదంతా కూడా ఈ యొక్క నెట్వర్క్ ఆధారపడి ఉంటుంది. దాన్ని ఈ యొక్క వెస్ట్రన్ ఏదైతే ఉందో అది బాగా దెబ్బతీసిందని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే వెస్ట్రన్ ఎకనామిక్స్ కానీ వెస్ట్రన్ అది కానీ కుల నెట్వర్క్స్ ఏదైతే ఉన్నాయో, అంటే ఈ కాస్ట్ నెట్వర్క్స్ ఏదైతే ఉన్నాయో అవన్నిటిని కూడా దెబ్బతీసింది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఆర్థిక శాస్త్రంలో పాశ్చాత్య నమూనా పట్టణ పారిశ్రామిక కేంద్రాలపై దృష్టి సారించింది. అంటే ఇది అర్బన్ బయాస్ ఉంది, ఈ ఏదైతే మనకు ఈ యొక్క ఎకనామిక్స్లో అర్బన్ బయాస్ ఉంది అనేది మనకు చెప్తున్నటువంటి విషయం. అంతెందుకు నోబెల్ ప్రైజ్ వచ్చినటువంటి హిందూకు రాసినటువంటి ఆయన ఏమంటాడు అంటే ఎకనామిక్స్లో ఇప్పుడు న్యూయార్క్ సిటీలో కూర్చొని ప్రపంచానికి ఇది బాగుంటుందని, వరల్డ్ ఎకనామిస్ట్ ఉంటే బాగుండదు అని ఒక హిందీలో ఒక కాలం వచ్చేదాన్ని, పేరు మర్చిపోయారు. అంటే దాంట్లో అర్బన్ బయాస్ ఉంది, విలేజ్ కాస్ట్ నెట్వర్క్స్. భారతదేశం అనేది ఒక కాస్టిస్ట్ కంట్రీ కాబట్టి ఇక్కడ ఎట్లా ఉన్నది చూడడం అనేది చాలా ముఖ్యమని కూడా నాకు ఇది పట్టణం మరియు వీటి మీద దృష్టి సారించింది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఆర్థిక మరియు సామాజిక ప్రవర్తనల మధ్య సంబంధం అంటే దెర్ ఇస్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ ది ఎకనామిక్స్ అండ్ ది సొసైటీ. జనరల్లీ పీపుల్ థింక్ దట్ economics is the important and the rest everything will follow, but Radhakamal Mukherjee says the other way. And ఏమంటాడు అంటే there is an what you said, ఆయన ఏమంటాడు అంటే మతానికి కులానికి చేసిన వృత్తులకి ఆర్థిక వ్యవస్థకి చాలా దగ్గర సంబంధం ఉందనేది నేను చెప్తున్నటువంటి విషయం. అంటే ఒక ఆర్థిక వ్యవస్థను అర్థం చేసుకోవాలంటే అక్కడ సమాజాన్ని అర్థం చేసుకోవాలి, అక్కడ సమాజం అర్థం చేసుకోవాలంటే అక్కడ కులాన్ని అర్థం చేసుకోవాలి, అక్కడ కులం మతాన్ని అర్థం చేసుకోవాలి, గ్రామీణ ప్రాంతాలను అర్థం చేసుకోవాలి, ట్రైబల్ ఏరియాస్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ట్రైబల్ ఏరియాస్లలో ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుందండి, వాళ్ళకి మద్యం అలవాటు ఉంటుంది, మాంసం అలవాటు ఉంటుంది, అవన్నీ ఉంటుంది. ఆ ఫ్రీడమ్ నువ్వు అర్థం చేసుకోవాలి. అట్లా కాకుండా నువ్వు డైరెక్ట్ వాళ్ళను అట్లా చేయాలంటే అది కుదరదు. అదే బ్రాహ్మిన్స్ ఉన్న కాడ అవన్నీ ఉండవు, వాళ్ళు కొబ్బరి చిప్పలు పప్పులు తినుకుంటూ వాళ్ళు ఉంటారు. ఇట్లా రకరకాలైనటువంటి సమాజం ఉందండి. దాన్ని అర్థం చేసుకోకుండా మనం ఆర్థిక వ్యవస్థను అర్థం చేసుకోవడం అనేది అది కాదు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి విలువలు ప్రజల దైనందిన జీవితంలో ప్రవేశిస్తాయి, మరి సమిష్టిగా ఆహ్వానించబడే వర్గాల్లో పనిచేయడానికి
వారిని బలవంతంగా చేసి, ఉదాహరణకి ఆకలితో ఉన్న ఒక అగ్రవర్ణ హిందువు గొడ్డు మాంసం తినడు. అదేవిధంగా ఒక సనాతన ముస్లిం యూదుడు పంది మాంసం తినడు. ఆహారం ఎంత అత్యవసరమైనప్పటికీ అందువల్ల ఆర్థిక ప్రవర్తనలో ఎల్లప్పుడూ సామాజిక జీవితం లేదా సామూహికత నుండి వేరుగా పరిగణించలేము అనేది మనకు రాధాకమల్ ముఖర్జీ గారు చెప్తున్నటువంటి విషయం. సామాజిక జీవశాస్త్రం అంటే అర్బన్ ఎకాలజీ, సిటీస్, ఇప్పుడు కల్కట్టా లేకుంటే హైదరాబాద్, వీటన్నిటిని కూడా మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే సామాజిక జీవన శాస్త్రం ముఖర్జీ ప్రాధాన్యమిచ్చిన మరొక అంశం. ఇతివృత్తంగా ఆయన ఎన్నో పుస్తకాలు రాశారు. అతనికి సాంఘిక జీవన శాస్త్రం అనేది ఒక సంక్లిష్టమైన సూత్రీకరణ. అంటే సాంఘిక జీవనం, అర్బన్ ఎకలాజికల్ స్పియర్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో అనేక సామాజిక శాస్త్రాలు సంఘర్షణ చెందాయి. భౌగోళిక మరియు జీవకారక మండలాన్ని ఉత్పత్తి చేయడానికి పనిచేసే దాని మలుపులో జీవశాస్త్రం సామాజిక, ఆర్థిక లేదా రాజకీయ రకాలుగా చేర్పరిచిందని మనం అర్థం చేసుకోవచ్చు. అడవుల పరిరక్షణ కోసం అభ్యర్థన, అటవీ నిర్మూలన ప్రమాదంపై ముఖర్జీ విస్తృతంగా రాశారు. చెట్లను నరికివేయడం వల్ల భూసారంలో వరద ఉధృతి తగ్గి మరియు నేల సారాన్ని తగ్గిస్తుందని, వరదలు లేదా ఆర్థిక వర్షపాతం వల్ల కొట్టుకుపోయిన మట్టిని తిరిగి నింపడం సాధ్యం కాదు అని, అందువల్ల భారతదేశంలోని అడవులు మరియు అడవుల పరిరక్షణ, ఆస్తి పరిరక్షణ కోసం ఆయన అభ్యర్థనను ప్రస్తుతం అనేక మంది కార్యకర్తలు చిక్కు మరియు ఆప్కో వంటి స్వచ్ఛంద సంస్థలు చెట్ల విధ్వంసాన్ని ఆపాడుపై దృష్టి సారించారు. అంటే నాకు ఇది చదివేటప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే, ఆ రోజులలోనే అంటే 1947లోనే మనకు రాధాకమల్ ముఖర్జీ గారు చెట్ల గురించి చెప్పారు అంటే నాకు ఇప్పటికీ ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎట్లా అంటే అది ఇప్పుడు డ్యాములు ఆ టైంలో నెహ్రూ గారు చేయడం, అంటే అప్పటికీ మనకు అటవీ నాకు తెలిసి 50% భారతదేశం అనేది 1947లో ఫారెస్ట్ ల్యాండ్స్ 50% ఆఫ్ ది ఇండియన్ దాంట్లో ఉందేమో అని నేను భావిస్తున్నాను. ఒకసారి నేను చెక్ చేయాలి. అట్లాంటి టైంలలో కూడా రాధాకమల్ ముఖర్జీ గారు ఏం చెప్తున్నారు, చెట్లపై విస్తృతంగా రాశారు. అటవీ నిర్మూలన ప్రమాదంపై మా యూనివర్సిటీలో కూడా ఒక గాంధీ అనే అతను ఒక చెట్టును తీసేసినందుకు గాను ఆయన తన యొక్క రిజైన్ చేశాడు. ఇప్పుడు జీటీ గోల్డెన్ షెడ్లో సరోజిని నాయుడు ఇంట్లో ఉంటే గాంధీ నాటిన చెట్టును ఏదో నరికేస్తే ఆయన దానికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడాడు. అంటే ఇక్కడ నేను అర్థం చెప్పదలసిన విషయం ఏంటంటే, ఈ రకంగా అడవుల పరిరక్షణ కోసం రాధాకమల్ ముఖర్జీ గారు ఆ రోజులలోనే ఆయన రాయడం అనేది జరిగింది. మనకు చిక్కు అంటే ఇట్లా హగ్ చేయడం, అంటే ఒక చెట్టుని ఇట్లా హగ్ చేయడం అనేది చిక్కు మూమెంట్. ఆప్కో మూమెంట్ అంటే ఇది బట్టలు మనం ఖాదీ, మనకు ఇప్పుడు గాంధీ గారు ఉన్నారు, ఆయన చెరక ఎప్పటికీ ఇట్లా తిప్పుతూ ఉంటాడు. మనం వేసిన ఇప్పుడు మాంచెస్టర్లు, ఇప్పుడు నేను వేసుకున్న కోట్ ఉంది అనుకోండి, ఈ కోట్ అనేది మాంచెస్టర్లోనే ఎక్కువ తయారై ఉంటుంది. గాంధీ గారు ఏమంటారు అంటే, మన భారతదేశంలో ఉత్పత్తి అయినటువంటి వాటిలోనే మనము ఇవి చేయాలనేది మనకు గాంధీ గారు చెప్తున్నటువంటి విషయం. విధ్వంసాన్ని ఆపడం అనే పనిపై ముఖర్జీ గారు చాలా ప్రయత్నం చేశారు. నిజానికి కూడా ఆ రోజులలోనే ఒక సోషియాలజిస్ట్ అంత చేశాడంటే నాకు నిజంగా కూడా ఆయనకు ఎంతో అసలు సోషియాలజీ అంటే అది మంచా చేయడానికి పక్కన చాలా ఎన్రిచ్ అయిందని మనం చెప్పుకోవచ్చు. పంటల ప్రబంధాన్ని కూడా కాలించే ఒక వాణిజ్య పంట పత్తిలో చెరుకును కూడా పెంచడం మంచిది. అని పత్తి ఈ రోజుకి వరంగల్లో పత్తి హత్యలు జరుగుతున్నాయి. అంటే 1947లోనే 48 to 60sలోనే పత్తి చెరుకు వద్దు, కమర్షియల్ క్రాప్స్ వద్దని చెప్పాడని మీరు ఊహించండి. అంటే ప్రపంచంలో ఒక గొప్ప మేధావిగా కూడా మనం ఇతను చెప్పొచ్చు. అంటే ఈ రోజులలో కూడా మనకు పత్తి పంట వద్దని ఎవడు చెప్పాడు, మన ముఖ్యమంత్రులు చెప్పట్టు ఎవరు చెప్పాడు. అంటే పత్తి ఇట్లాంటివి వద్దని ఆ రోజు చెప్పాడు. అటవీ నిర్మూలన మరియు మోనో కల్టివేషన్ పద్ధతులను పెరుసుగా ఉండే పర్యావరణ వ్యవస్థకు భంగం కలిగిస్తాయని, తీవ్రమైన పర్యావరణ సమస్యలు దారితీస్తాయని రాధాకమల్ ముఖర్జీ గారు ఆ రోజులలోనే మనకు ఈ యొక్క అడవిల సంరక్షణ వీటన్నిటి గురించి చెప్పాలని మనకు ఆయన చెప్పడం అనేది చాలా సోషియాలజీకి నాకు తెలిసి అది ఒక గొప్ప పునాదులు, మన భారతదేశంలో పునాదులు, మన ఆలోచన విధానం పునాదులు రాధాకమల్ ముఖర్జీ గారు వేశారని మనం చెప్పుకోవచ్చు. అంటే పట్టణ సామాజిక సమస్యలు మెరుగైన విధానం కూడా శ్రామిక వర్గ సమస్యలను పరిష్కరించడం కూడా ముఖర్జీ ఆసక్తి చూపారు. భారతదేశంలోని కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న పారిశ్రామిక విభిన్న ప్రాంతాలు మరియు భాషలకు చెందిన ప్రజలను ఒకే చోట ఏర్పడడం విజయవంతమైంది. కానీ ముంబై, కాన్పూర్, కోల్కతా మరియు చెన్నై వంటి పట్టణ ప్రాంతాల కార్మికుల జీవన పరిస్థితులు మురికివాడల జీవితాల వల్ల ప్రతికూలంగా ప్రభావితమయ్యాయి. అంటే అది మురికివాడలు అనేది ప్రతికూలంగా మీకు స్లమ్ డాగ్ మిలియనర్ తీసుకున్న, ఇండస్ట్రియలైజేషన్, అర్బనైజేషన్, డీఫారెస్టేషన్, అర్బన్ సిటీ అనేది అది ఏంటంటే ఒక ఎక్స్ప్లోజన్ లాంటిదండి, ఒక న్యూక్లియర్ బాంబు లాంటిది అనుకోండి. సారీ టు సే దట్, అంటే నేను ఆ పదం వాడినందుకు సారీ. ఎందుకంటే అట్లా ఉంటుంది సిటీ అంటే. అది నేను 5 నిమిషాలు బస్సు లేట్ అయింది అనుకోండి, అసలు జనాలంతా అసలు రోడ్డు మీద ఆగిపోయింది. 1 నిమిషం మీకు బస్సు అదైంది అనుకోండి, మొత్తం అది అయిపోయింది. అంటే ఈ రకంగా
మనకు సిటీ అనేది ఎట్లా ఉంటుంది వీటన్నిటి మీద కూడా రాశాడు రాధాకమల్ ముఖర్జీ గారు. ఆయన చికాగో స్కూల్ ఆఫ్ అర్బన్ స్టడీస్, ఆ తర్వాత అప్పుడున్నటువంటి ఇంటలెక్చువల్స్ వాళ్ళు కూడా అతను బాగా ప్రభావితమైందని మనం చెప్పుకోవచ్చు. ఈ రకంగా రాధాకమల్ ముఖర్జీ గారు ఆయన చెప్పడం అనేది జరిగింది. విలువల సిద్ధాంతం, మానవ పరస్పర చర్యలతో వాస్తవాలు మరియు విలువలు వేరువేరని ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక విషయము డబ్బు అనేది ముఖ్యమండి, అది ఒక వాస్తవం. కానీ డబ్బే ముఖ్యం కాదనేది ఒక విలువ. డబ్బు అనేది ఒక వాస్తవం అయితే డబ్బే ముఖ్యం కాదనేది ఒక విలువ. ఇవి ఒకదానికొకటి వేరు చేయడం, ఆహారం తీసుకోవడం కొంచెం మొదలు పెడితే దుస్తులు ధరించడము, ఇతరులను పలకరించడం వంటి సాధారణ లావాదేవీలు కూడా విలువ ఆధారిత న్యాయబద్ధమైన శక్తులతో కూడుకుంటున్న ప్రవర్తనని మనకు రాధాకమల్ ముఖర్జీ గారు చెప్తారు. ప్రతి సమాజం ఒక విలక్షణమైన సంస్కృతిని కలిగి ఉంటుంది. అంటే ప్రతి సమాజం కూడా విలక్షణమైన సంస్కృతిని కలిగి ఉంటుంది. అంటే ఇప్పుడు వెస్ట్లో నా ఫ్రెండ్ చెప్తా ఉండేవాడు ఏంటంటే అక్కడ ఇవి ఎక్కువ ఏంటి, మనకు సింగిల్ పేరెంట్హుడ్ అనేది ఎక్కువ అని. గతంలో గుర్తించినట్టుగా మానవ సమాజంపై విలువల ప్రభావం రాధాకమల్ ముఖర్జీకి నిరంతరంగా ఆసక్తి ఉండేది. 20వ శతాబ్దంలో మధ్యలో విలువలు లేని సమాజశాస్త్రం అనే భావన అకాడమిక్ సర్కిల్లో ప్రబలంగా మారింది. 20వ శతాబ్దం మధ్యలో అంటే 20th సెంచరీ మిడ్లో అండ్ 60s 70s విలువలు లేని సామాజిక శాస్త్రం, ఏ సోషియాలజీ వితౌట్ ఎనీ వాల్యూస్ అనేది మనకు ఇప్పటికి కూడా చాలామంది వాల్యూస్ లేని సోషియాలజీని ప్రభావితం చేస్తూ ఉంటారు, దాన్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు. డబ్బు, పదవులు ఇవే ముఖ్యంగా నడుస్తూ ఉంటారు. అంటే ముఖర్జీ గారు ఆ రకంగా చెప్పారు, విలువలు లేని సమాజ శాస్త్రం. భారతీయ సంస్కృతి మరియు నాగరికత, ముఖర్జీ భారతీయ కళా, వాస్తుశిల్పము, చరిత్ర మరియు సంస్కృతిపై కూడా విస్తృతంగా రాశారు. ముఖర్జీ ఏషియాటిక్ కళ సామూహిక అభివృద్ధి లక్ష్యంగా చేసుకుని ఇలా రాశాడు. ఏషియాలో కళ మిలియన్ల మందికి సామాజిక మరియు ఆధ్యాత్మిక తిరుగుబాటు యొక్క టార్చ్ బేరర్గా మారింది. ఓరియంటల్ కళ అనేది సమాజ భావంతో అత్యంత తీవ్రమైన ఆవశ్యం కలిగి ఉంది, మరి అందువలన ఇది ప్రధాన బాధ్యతగా ఉంది. ఓరియంటల్ సంస్కృతి చరిత్ర కొనసాగింపు. దీనికి విరుద్ధంగా పాశ్చాత్య దేశాలలో ఇటువంటి కళాత్మక ప్రయత్నం వ్యక్తివాదం లేదా కళ దానికదే ముగింపు అనే భావన ద్వారా ఆధిపత్యం చెలాయించింది. అంటే ఆర్ట్ ఫర్ ఇట్ సెల్ఫ్ అండ్ ఆర్ట్స్ ఫర్ పీపుల్. ఈయన ఏమంటాడు అంటే భారతదేశంలో కళలు, ఇప్పుడు మనకు టెంపుల్స్ మీద ఉండే నృత్య భంగిమలు, అవి మనకు న్యూడ్ అంటే మనకు ఎట్లా ఉంటే బట్టలు ఏమి ఉండవు, బట్టలు లేకుండా శృంగారం చేసుకుంటున్న అవన్నీ కూడా అదే ఒక సామూహిక ప్రయోజనానికి కొనసాగింపని, మనకు చారిత్రాత్మక సంస్కృతిలో కొనసాగింపని మనకు రాధాకమల్ ముఖర్జీ గారు అంటారు. ఇప్పుడు రాధాకృష్ణుడు కూడా ఇప్పటికీ ఒక పిల్లని గోవిందో రాధా ఎట్లా ఉంటారు, వాళ్ళు ఎప్పటికీ కలిసి ఉన్నట్టే ఉంటారు. అంటే కలిసి ఉన్నారు. అంటే అందుకనే ఫెమినిజంలో కొంతమంది ఈ కల్చర్ గురించి మాట్లాడే వాళ్ళు అంటారు, భారతీయ తత్వంలోనే స్త్రీవాదం ఉంది. ఇప్పుడు శివుడు గురించి మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడతారు అంటే అర్ధనారీశ్వరుడు అంటాడు, లేకపోతే శ్రీకృష్ణుడు అసలు లేడీ లేకుండా ఉండలేడు. అంటే ఇక్కడ జెండర్ ఈక్వాలిటీ ఉంది, లేకుంటే ఏదో ఒక సామూహిక సాంస్కృతిక వారసత్వం, ఇవన్నీ కూడా మనకు ఇక్కడ ఒక కల్చర్లో అవపడుతుంది. దీనికి విరుద్ధంగా బెస్ట్ ఎట్లా ఉంటుందంటే అది ఇండివిజువలిస్టిక్గా ఉంటుంది. అంటే ఇప్పుడు మనకు ఈయన తీసుకున్నాను అనుకోండి, ఎవరు మైకలాంజలో తీసుకున్నాం అనుకోండి, లేకపోతే ఈయన తీసుకున్నాం అనుకోండి, ఆయన లాస్ట్ సప్పర్ రాసినటువంటి బొమ్మ గీసినటువంటి ఆయన పేరు ఆయన కూడా ఇవన్నీ కూడా కళ అనేది వెస్ట్లో అది ఇండివిజువలిస్టిక్ గాను వ్యక్తివాదంగా కళ కోసం అనేది ఒక భావంలో యొక్క వెస్ట్రన్ కళాశాల ఉంటుంది. భారతదేశంలో కళ కోసం కాదు, కళ ప్రజల కోసం అనే ఒక భావన అనేది, ఈ రెండింటికి కూడా తేడా ఉందనేది మనకు భారతీయ సంస్కృతి మరియు నాగరికత అనేది, ఇది మనకు పీపుల్ సామూహికత అనేది భారతీయ దేశంలో ఉన్నటువంటి కల్చర్ అనేది మనకి ఇది చెప్తున్నారు. సార్వత్రిక నాగరికత ముఖర్జీ భావన, అంటే యూనివర్సల్ సివిలైజేషన్. అంటే యూనివర్సల్ సివిలైజేషన్స్ ఏం చెప్తారు, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాజ్ ఏ వాల్యూ, హ్యూమన్ రైట్స్ అని మనకు చెప్పడం జరుగుతుంది. దీని మీద మనకు ముఖర్జీ గారు తన సార్వత్రిక సామాజిక సిద్ధాంతాన్ని విలువలను వివరించడానికి ప్రయత్నించింది. అతను నాగరికత అనే పదాన్ని కలుపుకుని ఉన్న అర్థంలో ఉపయోగించాడు. సంస్కృతి అందులో భాగమైంది. అంటే కల్చర్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ సివిలైజేషన్. మానవ నాగరికతను 3 అంతర్ సంబంధ స్థాయిలో అధ్యయనం చేయాలని ఆయన ప్రతిపాదించారు. అవేంటి అంటే 3 విషయాలలో ఆయన అర్థం చేసుకోవాలని చెప్పాడు. ఒకటేంటి అంటే అది మానవ స్థాయిలో ఆయన ఏం చెప్పాడు అంటే నాగరికత 3 భాగాలుగా ఉంటుంది. ఒకటేమో విలువలతో కూడినటువంటి కల్చరు,
ఈ రకంగా ఈ యొక్క మానవ నాగరికత అనేది 3 విషయాల పట్ల అది అభివృద్ధి అయ్యేలాగా చెందుతుంది అనేది కూడా మనకు ముఖర్జీ గారు తనదైన శైలిలో ఈ యొక్క పాఠంలో ఆయన వివరించడం జరిగింది. అంటే ఇక్కడ బేసిక్గా ముఖర్జీ గారు ఏంటంటే ఒక పక్క భారతీయ విలువలు, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆ తర్వాత ఇంకొక పక్క వెస్టర్న్ సైన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఏ దేశాన్నమైనా అర్థం చేసుకోవాలంటే అక్కడ ఉన్నటువంటి విలువలు, నాగరికత, కులము, మతము, ప్రాంతము, దేశము, హద్దులు, సరిహద్దులు ఇవన్నీ కూడా తెలుసుకోవాలనేది ఇక్కడ మనకు రాధాకమల్ ముఖర్జీ గారు చెప్తున్నారు. అలా అది వెస్ట్ మోడల్కి కళ అయినా కానీ, వ్యాపారమైనా కానీ, ఇంకేదైనా కానీ భారతదేశానికి ఒక విశిష్టమైనటువంటి ఒక ఒక సాంప్రదాయాలు ఉన్నాయనేది మనకు రాధాకమల్ ముఖర్జీ గారు చెప్పకనే చెప్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. మనం ఈ పాఠంలో ఏం తెలుసుకున్నామంటే అతని జీవిత చరిత్ర మరియు అతని గురించి తెలుసుకున్నాము. అతను ఏ రకంగా బెంగాల్ శాస్త్ర రంగంలో అతని ప్రధానమైన ఆలోచనలు కూడా మనం కొన్ని అర్థం చేసుకున్నాం. అదేంటంటే 5 రకాలు చెప్పచ్చు. ఒకటి ఆయన ఏం చెప్పాడు, ఆయనే మొదటిగా అతను చేసినటువంటి విలువల సిద్ధాంతం గురించి, అతను చేసినటువంటి ఎకానమీ దాని గురించి, ఈ స్ట్రక్చర్ ఆఫ్ వాల్యూస్ అనే పుస్తకం గురించి, ఆ తర్వాత ఆయన చేసినటువంటి కల్చర్కు ఎకనామిక్స్కి ఎట్లా ఉందనేది, ఆ తర్వాత సోషల్ సైన్సెస్లో నాలెడ్జ్ అనేది ఏ రకంగా డివైడ్ అండ్ రూల్ లాగా ఉంది, అలా కాకుండా ఎలా కలిసి ఉండాలనేది గురించి మనకు ఈ యొక్క రాధాకమల్ ముఖర్జీ గారు చెప్పినటువంటి విషయము. ఆ తర్వాత ఆయన రచనలు, ఆయన చేసినటువంటి స్ట్రక్చర్ ఆఫ్ వాల్యూస్, ది ఫౌండేషన్స్ ఆఫ్ ఇండియన్ ఎకనామిక్స్ అనే పుస్తకం కూడా అనేది భారతదేశంలో అదొక మంచి పుస్తకంగా మనం అర్థం చేసుకోవాలి. ఈ రకంగా ఆయన ఏమంటాడు అంటే, ఇప్పుడు అంతర్జాతీయ సమాజమైనటువంటి యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనేది ప్రతి మనిషికి విలువను, ఆ తర్వాత వ్యక్తిగత స్వేచ్ఛను అవన్నీ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ విలువలనే అదే కాదు మన భారతీయ అంటే ఈ యొక్క రైట్స్ అనేది ఒక ఎత్తు అయితే ఇక్కడ విలువలు అనేది కూడా ఇక్కడ ఉంటుంది. పెద్దలను గౌరవించడము, ఆ తర్వాత భారతదేశంలో కొన్ని నమస్కారం చేయడం, ఇవన్నీ కూడా భారతదేశం ఉంటే అది వెస్ట్లో అది కాకపోవచ్చు. ఆయన ఏమంటాడు అంటే, ఇట్లా విలువలు, సంస్కృతి, సాంప్రదాయాలు, ట్రెడిషన్స్ అనేది మనం అర్థం చేసుకోవాలని మనకు రాధాకమల్ ముఖర్జీ గారు ఈ పాఠంలో చాలా స్పష్టంగా చెప్పారు. అలా అనే ఆయన ఎకనామిక్స్కి అనే వ్యక్తం కాదు. ఇక్కడ ఇండియన్ రూరల్ సిస్టము, ఖాదీ, ఆ తర్వాత వెస్ట్లో బ్లైండ్గా వెస్ట్న చేయకుండా, బ్లైండ్గా వెస్టర్నైజేషన్, శానిటేషన్ కాకుండా భారతదేశంలోని కొన్ని విలువలు, సాంప్రదాయాన్ని పాటిస్తూ భారతదేశంలో సోషియాలజీని డెవలప్ చేయాలి అనేది ఒక మంచి పదం ఆయన వాడాడు. అది నాకు ఇప్పుడు గుర్తుకు రావడం. సోషియాలజీ అనేది ఎట్లా మార్పు చెందింది, భారతీయ సమాజ శాస్త్రం అనేది ఎట్లా మార్పు చెందింది, అది ఏ రకంగా ఉంటుంది అనేది ఆయన ఒక చెప్పాడు. కానీ అది నాకు ఆ పదం నాకు గుర్తుకు రావట్లేదు. ఇప్పుడు దాని గురించి మనం చాలా విపులంగా చర్చించేవాళ్ళం. అంటే ఇక్కడ మొత్తంగా డిపి ముఖర్జీ, ఆర్కే ముఖర్జీ, రాధాకమల్ ముఖర్జీ గారు ఒక బ్రాహ్మణ సనాతన కుటుంబంలో పుట్టారు. వాళ్ళ నాన్న లాయరు, వాళ్ళ అన్నయ్యలు, ఆ బెంగాలీ కుటుంబం, అప్పుడున్న వాతావరణం, సామాజిక ఆర్థిక రాజకీయాలు, ఆ తర్వాత అతనికి అడల్ట్ ఎడ్యుకేషను, విద్య, వీటి పట్ల ఆయనకున్నటువంటి అవగాహన, ఆ తర్వాత ఆయన చేసినటువంటి డిఫారెస్టేషన్, ఇండియన్ ఎకానమీకి దానికి గల సంబంధము, ఆయన వెస్ట్లో ఉన్నటువంటి సోషియాలజిస్టులు గిడెన్స్ కానీ, ఆ తర్వాత చికాగో స్కూల్ కానీ ఇవన్నీ కూడా ప్రభావితం చూశాయి. ఆ తర్వాత ఆయన ఎకనామిక్స్కు డిపార్ట్మెంట్ ఆఫ్ సోషియాలజీ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ సోషియాలజీ అనే ఒక దానికి ఆయన డిపార్ట్మెంట్ హెడ్ లక్నోలో ఉండడం అనేది జరిగింది. ఆయన అట్లా ఉన్నప్పుడే ఈ పుస్తకాలు, ది స్ట్రక్చర్ ఆఫ్ వాల్యూస్ ఇవన్నీ కూడా ఆయన రాయడం జరిగింది. అప్పుడు తొలి తరం భారతీయ సమాజ శాస్త్రవేత్తలలో రాధాకమల్ ముఖర్జీ గారు ఒక పునాదురాయులు. భారతదేశంలో సోషియాలజీని అంటే భారతదేశంలో సమాజ శాస్త్రాన్ని వేయడంలో ఆ ఇంటిని నిర్మించడానికి ఆయన పునాదులు వేసడం మనం చెప్పుకోవచ్చు. ఈ రకంగా సోషియాలజీ అనేది మనకు పునాదులు వేసి అది ఈ రకంగా డెవలప్ అయిందనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంటాం. చివరిగా మనం కొన్ని ముఖ్య రచనలు కూడా మనం జాబితాలు చూసాం. ఒకటి స్ట్రక్చర్ ఆఫ్ వాల్యూస్, ఆ తర్వాత ది ఫౌండేషన్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ వంటి విశిష్టమైన రచనలు చేశారు. ఇంకొక పుస్తకాలు నాకు ఇక్కడ ఆ పుస్తకం అది తెలియదు. ఈయన రవీంద్రనాథ్ ఠాగూర్, ఆ తర్వాత ఈ ఇప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా ఏం చెప్తాడు, ఆయన విలువల గురించి చెప్తాడు. ఓ ప్రభు, ఈ దేశాన్ని ఎక్కడైతే భయం లేదో, ఎక్కడైతే లేదో అటువైపు నన్ను తీసుకెళ్ళనేది రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఎట్లయితే చెప్పారో అదే రకంగా ఈయన కూడా చెప్పడం అనేది జరిగింది. ఈ రకంగా మనకు రాధాకమల్ ముఖర్జీ గారు భారతదేశంలో సోషియాలజీ పునాదులు వేయడంలో, ఆ తర్వాత బాంబే స్కూలు, ఈయన లక్నో స్కూల్లో ఉండి
భారతదేశంలో తనదైన శైలిలో మేధోపరమైనటువంటి ఆ, ఆ యొక్క భారతదేశం మేధోపరమైన నిర్మాణానికి అతను ప్రధాన కృషి చేశాడని చెప్పుకుంటూ మనం ఈరోజు ఈ యొక్క పాఠాన్ని ఇక్కడితో ముగించి మరొక పాఠంలో మరొక సమాజ శాస్త్రవేత్త అనేటువంటి వారితోటి మనం తెలుసుకొని మాట్లాడుకుందాము. మరి అప్పటి వరకు సెలవు ఉంటాను. జై హింద్.